గ్రహించినటువంటి వారిని ధన్యులను కొనుచున్నాము గదా అన్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ఈ ఉదయకాలంలో మనం ధ్యానిద్దాం. తలలు వంచినట్లయితే దేవుని యొక్క సహాయాన్ని తీసుకుని చిన్న ప్రార్థనతో నేటి సదస్సును మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేటి దినాన మీ వాక్కులను మేము ధ్యానించడానికి సిద్ధమవుతుండగా మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల వాక్యము అనే ఒక మంచి భయము భక్తి కలిగినటువంటి మంచి ధోరణిని తలలోంచిన బిడ్డలందరికీ దయచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదింపచేయండి. రాలేక దూరంగా ఉన్నటువంటి బిడ్డలను మరొక పర్యాయం వచ్చేలాగా కృప దయచేయండి. ఎవరైతే నాయన మీ వాక్కులను హృదయపూర్వకంగా నాయన ధ్యానించటానికి సిద్ధపాటు కలిగిన ఆయన వారి వారి స్థలాలలో కూర్చున్నటువంటి ప్రతి బిడ్డలను ఒకసారి నాయన మీరు జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకునేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఆ బిడ్డలందరికీ కూడా దయచేయమని, మా ముందున్నటువంటి సమయాన్ని మీ పాదాల చెంతకు చేర్చుకోమని నాయన తలలోంచినటువంటి బిడ్డలందరి యొక్క ఆత్మలను రక్షించే వాక్యాన్ని హృదయపూర్వకంగా ధ్యానించే గొప్ప మనస్సును మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, సంఘానికి మనం ఎందుకు రావాలంట? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. సంఘానికి ఎందుకు రావాలి? మనము వినటానికి రావాలా? ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇది బాగా గుర్తుండాల్సినటువంటి విషయం ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి. కనుక కేవలం మనం వినటానికి దయచేసి ఎప్పుడు మనము రాకూడదు. దేనికి రావాలి? విన్నదాన్ని బట్టి ప్రవర్తించి, పాటించి, పఠించి, ధ్యానించి, అది హృదయం దాకా తాకేంతగా మన బ్రతుకును మార్చుకునేంతగా మనము దేవుని యొక్క పరిధిలో మనం బ్రతికితే మనకి మన ఆత్మకి ఎంతైనా మంచిది. కనుక ప్రియమైన దేవుని వారలారా, సహించినటువంటి వారు ధనిలను కొనుచున్నాం కదా. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసుల్లో ఏం కోల్పోయారని అర్థమవుతుంది? సహనాన్ని కోల్పోయినట్టుగా ఒకటి కనిపిస్తుంది. సహనం. ఈ సహనం అనేది ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించింది, అంతే కదండి? ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించింది. అయితే ఈ సహనం కోల్పోతే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందంటే, సహనాన్ని కోల్పోయినటువంటి ఒక విద్యార్థి ఫెయిల్ అయినప్పుడు ఏ స్టేజీ వరకు వెళ్ళిపోతాడంటే, నేను చనిపోవాలి అన్నటువంటి స్టేజీ వరకు కూడా వెళ్ళిపోతాడు. కేవలం సహనాన్ని కోల్పోవటం వల్ల. సహనం ఎంత ఉన్నతంగా ఉందో గమనించాలి. మరణించేంత స్టేజీకి తీసుకువెళ్తుంది ఈ సహనం. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఈ గొడవల మధ్య కూడా భర్తలో కానీ భార్యలో కానీ సహనాన్ని కోల్పోతే ఆ భార్య వెళ్ళిపోయే, సడన్గా అర్ధాంతముగా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా సహనాన్ని కోల్పోవటం వల్లే ఉంది. కాదంటారా? 100%. కనుక సంఘానికి లేఖ రాస్తున్నాడు యాకోబు గారు, సహోదరుడు, ప్రభుల వారి సహోదరుడు. నాయన, సంఘములో సహనాన్ని కోల్పోయారు. ఈ సహనము మరణించేంత వరకు తీసుకువెళ్ళిపోతుంది నిన్ను అర్ధాంతంగా. కనుక సహించేటటువంటి వారు నాకు కావాలి, ప్రభుల వారికి. మరి సంఘములోనికి వస్తున్న మనము, సంఘములో నిత్యము ఆరాధనకి అటెండ్ అవుతున్నటువంటి మనము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము నేటి దినాన సహనాన్ని ఒకవేళ కోల్పోయామేమో, అయితే నువ్వు ధన్యతను పోగొట్టుకున్నట్టే.
ధన్యతకి ఆపోజిట్ ఏంటో తెలుసా? దౌర్భాగ్యం. సంఘానికి వస్తున్న నీవు సహనాన్ని కోల్పోయి దౌర్భాగ్యుడిగా ఉన్నావా? ఒకవేళ సహనములో 100% నువ్వు కొనసాగిస్తూ ధన్యుడిలో కొనసాగుతున్నావా? ఈ రెండిటి ఆలోచనతో మనం ప్రయాణం చేద్దాం. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఆలోచించాల్సినటువంటి విషయం. సంఘంలో ఏం కోల్పోయారన్నమాట? సహనము, ఓర్పు, ఇవన్నీ సహనానికి పర్యాయ పదాలు. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఈ లోకంలో ఎన్నో రంగాలు ఉంటాయండి, ఎన్నో రంగాలు. బ్రతకటానికి కోటి విద్యల్లో కూటి కొరకే అన్నట్లుగా ఈ కోటి విద్యలు కూడా ఏదో ఒక రంగంలో ఉండే ఉంటాయి. ఆ రంగంలో అది ఏ రంగం అన్నా కావచ్చు, ఆ రంగంలో ప్రతి వ్యక్తికి ఉండాల్సింది ఏంటో తెలుసా? సహనం ఉండాలి. అది ఏ రంగం అన్నా కావచ్చు. సహనాన్ని కోల్పోతే చాలా ప్రాబ్లంలో పడతారు. అది కుటుంబం దగ్గర నుంచి ప్రభుత్వాల దగ్గర వరకు కూడా. కనుక ఈ సహనం, అసలు బైబిల్లో ఈ సహనం గురించి ఏం రాయబడింది? ఇలా సహించిన వారు ఎవరైనా ఉన్నారా, లేరా? వాళ్ళని చూసి మనకేమి నేర్పిస్తున్నాడు? ఇవన్నీ విషయాలు మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించేయాలి. వీటన్నిటికి ముందు, మనందరికి ముందు ఉన్నటువంటి రక్షకుడు, ప్రభుల వారు, ఆయన గురించినటువంటి చక్కటి మాట, 2 మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అంటే ఫిలిప్పి పట్టణంలో ఒక సంఘం ఉందని, ఆ సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. ఎవరిని గుర్తు చేస్తున్నాడు? ప్రభుల వారిని, రక్షకుడిని గుర్తు చేస్తున్నాడు. ఏమని? మనస్ఫూర్తిగా విందాం. అన్ని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా నేటి దినాన ఈ వచనాలను మనం ధ్యానిద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మనం ఎవరి మనసును కలిగి ఉండాలంట? క్రీస్తుకంటూ ఒక మనసు ఉందని, ఆ మనసును ఎవరైతే క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించబోతున్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, సంఘానికి కనెక్ట్ అవుతున్నటువంటి నీవు ఎవరిని మనసును చూడాలి? క్రీస్తు యేసు మనసునే నువ్వు చూడాలి. నువ్వైనా, నేనైనా, మనమందరమైనా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇంతకీ క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి? ఏ మనసు కలిగి ఉన్నాడు? ఎలాంటి మనసును కలిగి ఉన్నాడు? ఎలాంటి మనస్సుతో ఉండాలని పరలోకంలోంచి ఈ లోకానికి వచ్చాడు? మళ్ళీ ఎవరిని అడగాలి మనం? మళ్ళీ బైబిల్ని అడగాలి. అసలు ఇంతకీ ప్రభువా, నీ కుమారుడికి, మా రక్షకుడికి ఉన్నటువంటి ఆ మనసు ఏంటి మాకు తెలియచేస్తే, ఆ మనసు ఏంటో ఇప్పుడు మేము మాదిరిగా పెట్టుకుని మేము బ్రతకాలి, జీవించాలి, కొనసాగించాలి. లేకపోతే మన ఆత్మీయ జీవితాలకి గండి పడుతుంది, మా కుటుంబ ఎదుగుదలకి గండి పడుతుంది, సంఘ క్షేమాభివృద్ధికి గండి పడుతుంది. క్రీస్తు యేసు మనసు నీకు తెలియకపోతే. ఇంతకీ క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి? ఏ పత్రిక అయితే రాశాడో పౌలు గారు, మళ్ళీ పౌలు గారిని అడుగుదాం. ఈయన మరో సంఘానికి ఒక లేఖ రాశాడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. ఆ మనసు ఏంటో చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఎవరి మనసును చూస్తున్నాం? క్రీస్తు యేసు మనసును చూస్తున్నాం, మన రక్షకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. శరీరధారి అయ్యున్న దినములలో, ఏ క్రీస్తు అయితే 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించి 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవనాన్ని కొనసాగించాడో, ఆ క్రీస్తు అంట, ఆ రక్షకుడంట, శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ ఏమండి, తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన పరలోకానికి యాక్సెప్ట్ చేయాలి అంటే ఏవి దాటుకుంటూ వచ్చాడు? ఆయన బ్రతికినటువంటి 33 సంవత్సరములలో మహారోధన. ఎప్పుడెప్పుడు ఈ రోదన? ప్రతిదినము ముందు చూడాలి మీరు. ప్రతిదినము
దినములలో, శరీరధారి అయ్యున్న దినములలో. ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతికాడు భూమి మీద? అన్ని సంవత్సరాలు ఏంటంట? అన్ని సంవత్సరాలు రోధనేనంట, అన్ని సంవత్సరాలు కన్నీళ్ళేనంట, అన్ని సంవత్సరాలు యాచనలేనంట, అన్ని సంవత్సరాలు ప్రార్థనలేనంట. ప్రతిరోజు కన్నీళ్ళ, ప్రతిరోజు ప్రార్థనల, ప్రతిరోజు యాచనల. అదే మనమైతే ఏమండి, ప్రతి వారం వెళ్ళాలా అండి ప్రార్థనకి అనుకుంటూ ఉంటాం కదండి. కానీ ప్రభులు వారు పరలోకానికి అర్హత సాధించడానికి ఎప్పుడెప్పుడు జరిగినాయి అంట? ప్రతి దినములలో, శరీరధారి అయ్యున్న దినములలో చూడాలి, మీరు బాగా గమనించాలి ఈ మాట. శరీరధారి ఉన్న దినములలో మనకి రోజు కష్టాలు ఉంటాయండి? మనకి రోజు కన్నీళ్ళు ఉంటాయా? మనకి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడు చక్కగా నవ్వుతూనే ఉంటాం. ఎప్పుడో ఒకసారి కన్నీళ్ళు వస్తే అసలు వాళ్ళు తట్టుకోలేరు, అసలు కింద మీద అయిపోతూ ఉంటారు. కానీ ప్రభుల వారికి ఎప్పుడెప్పుడు అంటే కష్టాలు? ప్రతిదినము. ఇది ఎవరికి తెలియాలి? ఏ క్రీస్తునైతే అంగీకరించారో స్వరక్షకునిగా, ఆ అంగీకరించినటువంటి ప్రతి క్రైస్తవుడికి తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవు నమ్ముకున్నటువంటి క్రీస్తే 33.5 సంవత్సరాలు ప్రతిరోజు ఎవ్రీ డే కన్నీళ్ళే. మరి నీవు నేను కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, వేదనలు, యాచనలు, ప్రార్థనలు. ఇది క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు. పరలోకానికి వెళ్ళటానికి ఏ కుమారుడైతే పరలోకానికి వెళ్ళటానికి ఇంత రిస్క్ తీసుకుంటుంటే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదన్న ఆ ప్రభువే ఇంత రిస్క్ తీసుకుంటుంటే మనం ఎంతండి? ఆఫ్టర్ ఆల్ మనం అసలు ఇక్కడ ఒక బాప్తీసం తీసుకుంటే ఇక్కడ ఒక అడుగు, పరలోకంలో ఒక అడుగు అన్నంత బిల్డపిస్తూ ఉంటారు కదా. నేను ఎప్పుడో తీసుకున్నానండి బాప్తీసం. ఏం చేద్దామని? ఏం చేస్తున్నావు అసలు? ప్రభువుని చూడలేదా? ప్రతిరోజు కన్నీళ్ళు ఏడుస్తున్నానంటండి. ప్రతిరోజు ఎలాగైనా నేను వెళ్ళిపోవాలి నా తండ్రి దగ్గరికి. ఆ మనస్సును మీరును కలిగి ఉన్నామా అంటున్నాడు చూడండి. ఆయన ఇంకా ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు తెలుసు? మనకి లేవండి బాబు కష్టాలు, మనకు లేవు. ఎప్పుడో సంవత్సరానికి ఒక కష్టం, ఆ కష్టాలు కూడా లేవులేండి. ఇప్పుడు ఒక 3 తరాలకు సరిపోని సెట్ చేసి కూర్చున్నాం, ఇంకా నీకెక్కడ కష్టాలు? అంతే కదండి. 3 తరాలకు సరిపోని సెట్ చేసి కూర్చుంటే నీకెక్కడ కష్టాలు? ఇంకెలాంటి మనసు కలిగి ఉన్నాడో తెలుసండి ప్రభుల వారు. నిజంగా చాలా అలాంటి మనసు మనకి నిజంగా ఎప్పటికి రావాలండి? నేటి దినాన మనం ఆలోచించకపోతే చాలా రిస్క్లో పడతాం. ఏ ప్రభు అయితే నీకోసం రక్తాన్ని కార్చాడో ఆ ప్రభు మనస్సు ఏంటో నీకు తెలియకుండా కన్ను మూస్తున్నావేమో. మత్తయి సువార్త 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని, అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఉండటానికి గూళ్ళు ఉన్నాయి, కలవు గాని. ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను మొత్తం ఉండటానికి కాదు. మనుష్య కుమారుడు జస్ట్ ఫుల్ వర్షం వస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనం ఎక్కడైనా షెడ్లు ఉంటాయేమో, షట్టర్లు ఉంటాయేమోనని తలవాల్చుకోవటానికి కొంచెం తలేమో షెడ్లో పెడతాం, బాడీ మొత్తం బయట ఉంటుంది, కొంచెం తల వర్షం అయ్యేంతవరకు అంటూ ఉంటాం కదండి. అలాగే ప్రభుల వారంట ఈ లోకానికి వచ్చినప్పుడు లోకాన్ని కలిగించినటువంటి ప్రభుల వారికి జస్ట్ తల వాల్చుకోవడానికి ఎవరు షెల్టర్ ఇవ్వలేదంట ఆ రోజు. మరియా నిండు 9 మాసాలు ధరించుకుని బయలుదేరి వెళుతుంటే వీధులేమటే ఎవరు రానివ్వకుండా డోర్ వేసుకుని, ఎక్కడ రానిస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తుందోనని, వివాహానికి ముందే ఒక మచ్చ తెచ్చుకుని బ్రతుకుతుందని,
ప్రవచనాన్ని మర్చిపోయినటువంటి ఆనాటి ఇశ్రాయేలైనా ఈనాటి క్రైస్తవులైనా కూడా ప్రభుల వారిని హృదయంలోనికి పంపించే అంత పరిస్థితులు లేవు ఈరోజు. మేమెప్పుడు షెల్టర్ ఇవ్వలేదండి, ఆ రోజు వాళ్ళు ఇవ్వలేదు, మేము అలాంటి పరిస్థితే వస్తే మేము ఇచ్చేవాళ్ళమని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ అలాగే అనుకుంటే మీరు ఆ రోజు భౌతికంగా ప్రభు ఉన్నాడు, ఈరోజు వాక్య రూపంలో ఉన్నాడు హృదయాన్ని తడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఏ ఒక్కరైనా కూడా డోర్ తీస్తారని, హృదయానికి నువ్వు వాక్యానికి హృదయం అనే డోర్ నువ్వు తీయకపోతే నీవు కూడా యేసు ప్రభువుకి నువ్వు తలవాల్చుకోవడానికి అవకాశం ఇవ్వలేదని అర్థమవుతుందో లేదు, మీకు ఎక్కుతుందో లేదు, మీరు బాగా గమనించాలి ఇలాంటి విషయాలు. అందుకే భక్తుడు కూడా పాట రాస్తున్నాడు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నిటి దగ్గరికి కాదు వెళ్ళి నిలబడింది ప్రభులు వారు. క్రైస్తవ సంఘాల దగ్గరికి వెళ్ళి, హృదయాల దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నాడు. ఏ డోరు తీసే పరిస్థితిలో లేరే. అదే అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నా కుమారుడు నిలవటానికి స్థలము లేదే. శరీరధారి అన్న దినములలో స్థలము లేక, శరీరధారి అన్న దినములలో మహారోజున మహాశ్రమలు, యాచనలు, ప్రార్థనలు, ప్రతిరోజు కష్టాలే కదా. బాగా ఆలోచించాలి. ఇలాంటి క్రీస్తు యేసునకు మనసు నిజంగా మనకు ఉందంటారా? కఠినమైపోయినాయండి బాబు హృదయాలు. వాక్యంగానే ఉంటుంది, బ్రతుకులుగానే ఉంటాయి, కఠినములు. మరో మంచి మాట చూద్దాం. యోహాను సువార్త, స్థలము లేదని చెప్పానంటే ఎంత కఠినమైన జీవితాన్ని అనుభవించాడండి. నిజం చెప్పండి, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక గ్లాసు వాటర్ ఇవ్వకపోతేనే చాలా ఫీల్ అయిపోతారండి బాబు, చాలా ఫీల్ అయిపోతారు. ఇంటికి వచ్చి కూడా మరీ చెప్పుకుంటూ ఉంటారు, అయ్యో ఒక గ్లాసు వాటర్ ఇవ్వలేదండి, అంత జర్నీ చేసి వెళ్ళానని. గ్లాసు వాటర్ ఇవ్వకపోతేనే నువ్వు ఇంతగా ఫీల్ అవుతుంటే, నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చి తల్లికో భార్యకో నువ్వు ఇంత డిస్కస్ చేస్తుంటే, పరలోకమైనటువంటి తండ్రి కుమారుని చూసి, అయ్యో 9 నెలలు పెండంలో గర్భంలో నుంచి ఉన్నట్టుగా నేను చేసుకున్నాను కదా, అలాంటి పిల్లలు ఇదిగో నా కుమారుడికి షెల్టర్ ఇవ్వలేదే. ఇదేనా మీరు అర్థం చేసుకుంది? ఇదేనా ప్రభు మనస్సును మీరును కలిగి ఉంది? సంఘానికి హెచ్చరికలు. యోహాను సువార్త 6వ అధ్యాయము ఎంత కఠినమైన కరోఢమైనటువంటి జీవితాన్ని కొనసాగించాడు చూడండి. నిజమే కదండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ప్రభులు వారు మాట్లాడుతున్నాడు. నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకంలో పుట్టాడు కాబట్టి దిగి వచ్చాడు. పుట్టుక యొక్క పరమార్థం కూడా తెలియదు ఈరోజు క్రైస్తవులకి. దిగి వచ్చాను. కిందకి దిగి రావటం అంటే, తగ్గటం అంటే అంత ఈజీ అండి? ఒక మనిషి తగ్గటం అంటే అంత ఈజీయా? ఆ తగ్గే విధానాన్ని చెప్తున్నాడు. ఇదిగో నా కుమారుడు పరలోకము నుంచి దిగాడు. నువ్వు ఎందుకు తగ్గలేవు? తగ్గి బ్రతికాడు కదా నా కుమారుడు, నువ్వెందుకు తగ్గలేవు? ఇదేనా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండటం అంటే? ఎందుకు దిగి వచ్చాడు? పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చుటకే నేను పుట్టాను, నెరవేర్చుటకే నేను దిగొచ్చాను. వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కష్టమే, వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు రోధనే. ఏ రోధన లేకుండా బ్రతుకుతుంది ఎవరంటే క్రైస్తవులే. మరి బైబిల్ ఇన్ని మాటలు ఎందుకు రాయించాడండి? రాయించాడు మీరు గమనించాలి. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని రోధనలు, ఎన్ని వేదనలు. ఆయన స్వకీయులే ఆయన అంగీకరించలేదంట. ఇంటికి వెళితే ఇంటి సహోదరులు కూడా అంగీకరించలేదంట. అయ్యో దెయ్యం పట్టిన వాడు వచ్చాడు, ఈయన తీసుకుని వెళ్ళిపోండి నాయన. ఆ చేపలు పట్టేటటువంటి ఆ 12 మందిని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు వీధులు ఎమ్మటబడి. మీ బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్ని పట్టుకుని తిరిగి వెళ్ళిపోయినాను, ఇంటికి ఎందుకు వచ్చాడని.
అధికారులకి ప్రధాన యాజకులకి పిలిపించి ఆయన పంపించేంత వరకు నిద్రపోలేదు. సొంత స్వకీయులే. ఎక్కడుందండి ఆయనకి సుఖం చెప్పండి మీరు? ఉండటానికి సుఖము లేదు, శరీర సుఖము లేదు, టయానికి ఫుడ్ లేదు, టయానికి నిద్ర కూడా లేదండి బాబు. నిద్రే ఉంటే ఏమండి జర్నీలో, ఆ పడవ జర్నీలో ఎక్కడో అరకొడవన తల వాల్చుకుని పడుకుని ఎందుకు రాయించుకుని ఉంటుంది బైబిల్లో? జస్ట్ అట్ట తల వాల్చుకున్నాగానే ఈలోపు రేజ్ అయిపోతున్నారు, ప్రభా మేము మునిగిపోతాం ప్రభా. రెస్ట్ లేదండి పాపం ప్రభుల వారికి. అలాంటి మనస్సును మీరును కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఎంత ఓర్చుకుని ఉంటాడు, ఎంత భరించుని ఉంటాడు, ఎంత సహించుంటాడు. ఏమండి నేటి కాలంలో ఇలా భరించేవారు లేరండి బాబు, లేరు ఈరోజు. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. చాలు. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించలేకపోతే దౌర్భాగ్యములు అనుకొనుచున్నాము కదా అనుకోవాలి. ప్రభు సహిస్తున్నాడు, ప్రభు భరిస్తున్నాడు, ప్రభు ఓర్చుకుంటున్నాడు. మరి మనము క్రీస్తు యేసును కలిగిన మనస్సును ధరించినటువంటి మనము ఓర్చుకుంటున్నామా, సహిస్తున్నామా, భరిస్తున్నామా, యాచిస్తున్నామా, అర్థిస్తున్నామా, ప్రార్థిస్తున్నామా, ధ్యానిస్తున్నామా, పఠిస్తున్నామా? నిజమే కదండి, ఎంత గొప్ప మాటలు. కనుక సహించటం అనేది క్రైస్తవుని యొక్క కర్తవ్యం. ఏంటయ్యా నీ కర్తవ్యం అంటే, దేవుడు నన్ను సహించటానికి సంఘంలో చేర్చాడు, అది నీ కర్తవ్యం, క్రైస్తవుని కర్తవ్యం. ఒకవేళ నీ కర్తవ్యాన్ని మరిచి బ్రతుకుతున్నావేమో, అయితే నువ్వు ధన్యుడివి ఎన్నటికీ నువ్వు కాలేవు. సహనాన్ని కోల్పోతే నువ్వు ఎన్నటికీ కాలేవు. ఏమండి బైబిల్లో సహనాన్ని కోల్పోయిన వారు కూడా ఉన్నారు, సహనాన్ని కాపాడుకున్నటువంటి వారు కూడా ఉన్నారండి. సహనాన్ని కాపాడుకుని ఎలా ధన్యులయ్యారో కొంతమంది భక్తులను మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్లో సంసోను మీకు తెలుసు కదండి. సంసోను తెలుసు, ఢిల్లీలో కూడా తెలుసు. ఇలాంటి వాళ్ళు బాగా సుపరిచితం కదండి. నిజంగా ఎన్నో విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటి భక్తుడి యొక్క స్వభావాన్ని ఒకసారి చూద్దాం. ఎంతగా సహనాన్ని కోల్పోతే ఏం జరుగుద్దో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము బాగా చూడాలి. సంసోన్ అంటే మామూలు విషయం కాదు, ఆయన వీరుడు. ఏమండి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. ఆయన గురించి మన అందరికీ తెలిసిందే, కానీ డైరెక్ట్గా మన సందర్భంలోనికి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం చూడండి, బాగా చూడాలి మనం. మొట్టమొదటి భక్తుడిని సహనాన్ని కోల్పోతే ఏం జరుగుద్దో ఒకసారి చూద్దాం. 16 చదువుతున్నారు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి. ఎవరామె? ఢిల్లీలో అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఏంటండి నిజంగా అతను బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణం విసిగి చచ్చిపోదాం అనుకుంటున్నాడంట. ఏం కోల్పోయాడు? దానికి చచ్చిపోవటం ఎందుకు? ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అయిపోద్దిగా. ఢిల్లీ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే అయిపోద్ది కదండి. సహనాన్ని కోల్పోయిన వాడు ఆలోచనలు కూడా డెడ్ అయిపోతున్నాయి. ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు? సంసోను గురించి ఎన్ని చదువుకోవాలి మనం? గాడిద దవడ ఎముకతో ఎంతమందిని కొట్టాడు? 1000 మందిని. అలాంటి బలశాలి సహనాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడు? చచ్చిపోతే బెటర్ కదా, సింపుల్గా వెళ్ళిపోవచ్చు కదా అక్కడి నుంచి. ఆలోచనలు కూడా రావట్లేదు, చూసారండి. సహనాన్ని కోల్పోతే ఆలోచనలు కూడా డెడ్ అయిపోతున్నాయి. నువ్వు డెవలప్ కాలేవిక సహనాన్ని కోల్పోతే అదే అంటుంది.
బైబిల్ అతన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి చావగోరెను చచ్చిపోదాం అనుకుంటున్నాడండి సహనాన్ని కోల్పోతే. చూసారా, చిన్న చిన్న పాయింట్లు మనం గమనించాలి. ఎందుకు ఇంతగా చచ్చిపోవాలనుకుంటున్నాడు? 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చుగా, మరి ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు? నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నా? ఏమంటే అర్థమవుతుంది కదా. ఏదో మొహం మీద చెప్పేస్తే నేను అసలు ఇక్కడ దాకా వచ్చి అసలు నిన్ను ఎంకరేజ్ చేసేటోడిని కూడా కాదు, నేను వేరే వాళ్ళని ఎవరినో చూసుకునేవాడిని. నువ్వెందుకు నా చుట్టూ తిరిగావు అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి నీ సీక్రెట్ నాకు చెప్పు, నీ బలం, నీ ఒంట్లో ఉన్నటువంటి, నీ బాడీలో ఉన్నటువంటి ఆ బలం ఏంటో నాకు ఓపెన్గా చెప్పంటే, ఏమంటే అక్కడి నుంచి వెళ్ళిపోతే అయిపోయేదానికి వెళ్ళలేక ఉండలేక చివరికి సహనాన్ని కోల్పోయి తను బలాన్ని తను గుర్తించలేక చచ్చిపోతే బాగుండు కదా. ఆ 16లో అదే 15లో అంటున్నా, నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలియకపోతివని అతనితో అనేను. ఈ చిన్నదానికే చచ్చిపోదాం అనుకుంటున్నాడు. చూసారండి, సహనాన్ని కోల్పోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసారా? వెళ్ళిపోయేదానికి చచ్చిపోయేదాకా తెచ్చుకున్నాడు. సింపుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి చచ్చిపోయేదాకా తెచ్చుకున్నాడు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని, ఎందుకంటే అక్కడ కూర్చున్నాడు నాకు అర్థం కాదు. కాళ్ళు వర్క్ చేస్తున్నాయి కదా, అనుదినము ఆవిడతో మాటలు పడతాం, ఎందుకు? వెళ్ళిపోతే అయిపోద్ది కదా. సహనాన్ని కోల్పోతే ఏమి గుర్తురావన్నమాట. బ్రతికి సాధించలేని నీవు చచ్చేం సాధిస్తా? ఏమండి అంతే కదండి. బ్రతికి సాధించలేడంటే సంసోరు చచ్చి సాధిస్తానంటున్నాడు. సహనాన్ని కోల్పోయిన మాటలు, ఇంకెందుకు వెళ్ళాను బ్రతుకు, నేను చచ్చిపోవటమే చావు, నాకు చావే శరణం అంటాడు ఒకడు. అసలు సినిమాలో డైరెక్టర్లు అయితే ఇంకా ఒక పాటలు కూడా రాదు, చస్తే ఏ గొడవ లేదు. అరే దిక్కుమాలిగా పాటలు రాసేవు కదరా. దాన్ని ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది లేరండి బాబు. చస్తే గొడవలు, అసలు చస్తేనే గొడవ అంతా. పాతాళం అపరిమితముగా ఎదురు చూస్తుంది, నువ్వు ఎప్పుడు చేస్తావా అని. ఇంకోడంటాడు, రేపటికి 2 చచ్చిపోయినాడు, రేపటికి 2 రా. ఏంటి అంత ఈజీ అయిపోయింది ఏంటండి చావు అంటే? ఈ చావుకు సంబంధించినటువంటి మాటలు అందరూ ఏం కోల్పోయారు అనమాట వీళ్ళంతా? సహనాన్ని కోల్పోయారు. సహించిన వారు ధన్యులు అనుకొనిచున్నాం కదా. మరి సహనాన్ని కోల్పోయిన వాళ్ళు ఇలా మాట్లాడతారు, వెళ్ళలేక ఉండలేక బిగుసుకుపోయి డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి, ఇక మెల్లిగా సూసైడే వాళ్ళకి దిక్కు. ఒక్కసారి వెలుగులోకి వస్తే తెలుస్తుంది. అదే ఊబిలో ఉంటే ఇంక అదే ప్రపంచం అనుకుంటారు. నాకు ఇక దారి లేదు, నాకు ఇదే శరణం అన్న కోణంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఇలాంటి పరిస్థితుల మధ్య సహనం ఎంత డేంజర్గా ఉందంటే, సహనాన్ని కోల్పోతే ఏ పరిస్థితికి వెళ్ళిపోతున్నావు నువ్వు? దేవునిలో బ్రతికిన వాడు కూడా, దేవునిలో రుచి చూసినటువంటి వాడు కూడా, దేవునిలో గొప్ప బలాన్ని పొందుకున్నటువంటి వాడు కూడా చివరికి చచ్చిపోదాము అన్న డెసిషన్ తీసేసుకుంటున్నాడు. 16వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. 16వ అధ్యాయం 20వ వచనం. సంసోను పరిస్థితి ఎలా ఉందో చూడండి. 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. ఏమంటే జూలు విడజిమ్ముతున్నాడు, జుట్టులో ఉంది కదండి బలం. అబ్బో అసలు ఏదో ఉందనుకుంటున్నాడు సీక్రెట్, కానీ అసలు విషయం మొత్తం కోల్పోయాడు అన్న సంగతి ఈ బలశాలికి తెలియట్లేదు. ఏముందో చూడండి అక్కడ. అయితే సంసోను ఆలోచన ఎలా ఉంది? నా దగ్గర ఇంకా బలం ఉందనుకుంటున్నాడు, జుట్టు విడజిమ్ముతున్నాడు. వాళ్ళు రాగానే ఫిలిష్తీయులు వచ్చి మీద పడంగానే, నిజంగా ప్రేమించింది అయితే కాపాడుతుందా అప్పచెపుతుందా? కట్టేసి మరీ అప్పచెపుతుంది. ఈవిడ ప్రేమించిందండి. దొంగ ప్రేమలు ఇవన్నీ, కల్తీ ప్రేమలు ఇవన్నీ. చూడండి, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఆ పదాలు మీరు గమనించారండి? అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అంటే బలాన్ని కోల్పోయే ముందు సహనాన్ని కోల్పోతాడనమాట.
దేవుడు నీకు ఇచ్చినటువంటి బలాన్ని నువ్వు కోల్పోయే ముందు ఏం కోల్పోయి ఉంటావు? సహనాన్ని కోల్పోతావు. ముందు ఫస్ట్ స్టెప్ నువ్వు సహనాన్ని కోల్పోయావు. ఆ టైం అందుకే నేను దేవుడు బలాన్ని కూడా నేను తీసేశాడు. సంసోను గారిలో పరిస్థితి అదే. అంటే సహనాన్ని కోల్పోయాడు అన్న సంగతి కూడా సంసోనికి తెలియలేదు. చూసారండి, సంసోను సహనాన్ని కోల్పోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కరెక్టా అండి? మొట్టమొదటి భక్తుడిని చూస్తే నిజంగా భక్తుడే. ఆ రోజు రియలైజ్ అయ్యాడు కాబట్టి ఆ గుడిలో కొంచెం రియలైజ్ అయిపోయి, దేవా నాయన నేనేదో తప్పు చేశాను, ఒక్కసారి యాసిడ్గా ఆ పాత బలం నాకు ఇచ్చేయి అని అంటే బయటపడ్డాడు. అది వేరే విషయం, రైట్. ఏదేమైనప్పటికీ కూడా సంసోను సహనాన్ని కోల్పోయి ఎక్కడి వరకు తెచ్చుకున్నాడు? ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చివరికి చచ్చిపోతే బాగుండు కదా. దేవుని జ్ఞానం ఉంది, అది కూడా మర్చిపోయాడు. జ్ఞానం కూడా కోల్పోయాడు. జ్ఞానాన్ని కోల్పోతాడు. సహనం నువ్వు కాపాడుకోకపోతే నువ్వు ఎంత నేర్చుకున్నా కూడా ఏమైపోద్ది? వ్యర్థమే. నువ్వు ఎంత నేర్చుకున్నా కూడా వ్యర్థమే. ముందు నీకు ఉండాల్సింది ఏంటి? సహనం. సహించు, ఓర్చుకో, భరించు. ఎప్పుడెప్పుడు? శరీరధారి అయిన దినములలో. అప్పుడప్పుడు కాదు. మనం ఆదివారం ప్రార్థనకు వచ్చిన రోజు ఉంటాయి ఫేసులు. ఎంత సహనం, ఎంత ఓర్పు, వైట్ అండ్ వైట్లు, తల స్నానాలు అండ్ మామూలుగా అసలు. మరి వీడి బైబిల్ పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతానంటుంది ఒక సహోదరి వచ్చేదారిలో, చర్చికి వెళ్ళి వచ్చేటప్పుడు. దాని అర్థం ఏంటండి? అంటే ఏమి లేదు, సహనం లేదు. సహనాన్ని కోల్పోయే ముందు సహనాన్ని కోల్పోయావు కాబట్టే నీ బలం ఆల్రెడీ వెళ్ళిపోయింది. దేవుని బలం నీకు లేదు. నువ్వే పాపం సంసోను ఏమనుకున్నాడు? ఎప్పటిలాగోలే నాకు దగ్గర బలం ఉంది, నా దగ్గర వాక్యం ఉంది కదా, నన్ను కదిలిచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నాడు? జూలు విదజెమ్మాడంట. అతని బలము పోయనని అతనికి దేవుడు ఎడబాసెనని. అంతే, మనం కూడా జీవించున్న పేరు మాత్రం ఉంటుంది, కానీ మనం కూడా మృతులు అంతకంటే ఏమి ఉండదండి బాబు. ఇది ఎప్పటికప్పుడు నువ్వు నీకే టెస్టులు జరగాలి. ఇవి ఎవరో చెప్పేవి కాదు. ఇది సహనాన్ని కోల్పోతే ప్రాణాల మీదకి వచ్చుద్ది. వాడు చచ్చిపోతాను అన్న డెసిషన్ వచ్చాడంటే అర్థమేంటి? వాళ్ళు ఏమి లేదు, సహనం లేదు. బయట వాళ్ళకి సహనం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉండాల్సిందేంటి? సహనం. ఇక రెండో వ్యక్తిని చూద్దాం. ఎస్తేరు గ్రంథం మీకు తెలుసుగా. అసలు గ్రంథం ఉందన్న సంగతి కూడా తెలియదు అంటున్నారు ఒకళ్ళు. ఎస్తేరు గ్రంథం ఉందా? ఏమండి, ఎస్తేరు గ్రంథానికి వెళితే అక్కడ మూడవ అధ్యాయము ఒకసారి చూద్దాం రండి అందరూ. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. తీసారండి? అందరు తీయాలి. నీ అంత స్పీడ్గా అందరు తీయలేరులమ్మ. ఇక్కడ 3వ అధ్యాయము 5వ వచనం, 416వ పేజీ తిప్పకండి, డైరెక్ట్గా తీయండి. 5వ వచనం. మృద్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి. ఏముందండి అక్కడ? ఎవరెవరికి మధ్య జరుగుతున్నటువంటి సందర్భం ఇది? మృద్దుకై ఉన్నాడు ఎస్తేరు పెన తండ్రి. ఏమండి, అక్కడ అధికారంలో ఎవరున్నారు? అక్కడ హామాను ఉన్నాడు. హామాను అధికారంలో ఉన్నాడు. వస్తున్నాడు లోపలికి వస్తున్నాడు. ఆ టైంలో మృద్దుకై ఏం చేయలేదంట? వచ్చేటప్పుడు ఏం చేయలేదంట? వంగలేదంట, నమస్కరించలేదంట. దానికి ఏమొచ్చింది? హామానికి ఏమొచ్చింది? ఎలాంటి కోపం వచ్చిందండి? అబ్బో, బహుగా కోపం వచ్చిందట. కేవలం ఏం పెట్టినందుకు? ఉదయాన్నే నమస్కారం, గుడ్ మార్నింగ్ చెప్పనందుకు, నైట్ గుడ్ నైట్ చెప్పనందుకు, కనిపించినప్పుడు ప్రైజ్లాడి చెప్పనందుకు. కేవలం నమస్కారం. అసలు కనిపించి అసలు చెయ్యి కూడా ఎత్తలేదు. ఏమండి, ఎంత స్టేజీకి వెళ్ళిపోయిందంటే హామాను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? కేవలం నమస్కారం పెట్టనందుకు, కేవలం వంగనందుకు. కొంచెం నమస్కారం పెట్టేటప్పుడు కొంచెం బెండ్ అవుతాం కదండి, బెండు కూడా అవ్వలేదంట మొర్దుకై.
నమస్కారం కూడా పెట్టలేదంట. హామానుకి కోపం వచ్చింది. కోపం వచ్చి అడుగుతున్నాడు ఏమని? 2-3 వచనాలు చూడండి. అసలు ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. 2-3 వచనాలు. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ్య సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. అందరూ నమస్కరిస్తున్నారు. కానీ మృదుకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మమునున్న రాజ్య సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మృదుకైని అడిగారు. ఎందుకనైనా నువ్వు నమస్కారం పెట్టట్లేదు హామానికి, ఈ విషయం రాజుకు తెలిస్తే ఏమన్నా ఉందా అని చెప్పేసి మృదుకైని అంటారు. అప్పుడు మృదుకై అంటాడు, మేము యూదుల్లో మేము ఎవరికి నమస్కారం చెయ్యము, ఏ పనికిమాలిన వాళ్ళకి మేము నమస్కారం పెట్టము. అప్పుడు వీళ్ళు చెరలో ఉన్నారు. అప్పుడు అహష్వేరోషు చెరలో ఉన్నారు వీళ్ళంతా. ఇదిగో మేము నమస్కారం పెట్టము, ఇదిగో నాకు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ భూమి కింద అయినా కానీ భూమి కింద నీళ్ళనైనా కానీ ఎవరిని నువ్వు మొక్కకయు నమస్కరింపకయు పూజింపకయు ఉంది కదండి. ఆజ్ఞ తూచా పాటిస్తున్నాడు. మేము ఎవరికి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బెండ్ అయితే దేవుడికి బెండ్ అవ్వాలి, నమస్కరిస్తే మృదుకై వాదన ఇది. హామాను వాదన ఏంటి? అన్నీ పక్కన పెట్టు, యూదుడు అన్నవాడు ఎవడైనా ముందు నాకు నమస్కారం పెట్టాలి. యూదుడైతే ఏంటి, గ్రీసు దేశస్థుడైతే ఏంటి, ఎవడైతే నాకేంటి ముందు నమస్కారం పెట్టలేదు. మృదుకై మీద కక్ష కట్టాడు. బాగా గమనించాలి, కక్ష కట్టాడు. మొద్దుకై మీద కక్ష కట్టాడు. 3వ వచనం చూడండి. ఎందుకు మీరుచున్నావని మృదుకైని అడిగిరి. డైరెక్ట్గా అడిగారు, అయ్యా మేమందరం పెడుతున్నాం కదా, నువ్వెందుకు మీరుచున్నావు అని అడిగితే దీన్ని మైండ్లో పెట్టుకున్నాడు. ఎవరు? హామాను మైండ్లో పెట్టుకుని 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 6వ వచనంలో 3:6 మృదుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మృదుకైన ఒక్కనే చంపటం కాదు ఇప్పుడు మనం ఎంచి, మృదుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి యందును మృదుకై స్వజనులకు యూదురు అందరినీ సంహరించుటకు ఆలోచించెను. హామానే ఆలోచన చేస్తున్నాడు. మృదుకైని లేపేయటం కాదు, అసలు దీని మొద్దుకై అనుకున్న సామ్రాజ్యం ఒకటి ఉంది. ఇశ్రాయేల్ సామ్రాజ్యము, యోధా సామ్రాజ్యము, చెరలోనికి వచ్చినటువంటి సామ్రాజ్యము. ఈ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఏం చేయాలి? సంహరించాలని ప్లాన్ చేశాడు, ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే రాజు కింద అధికారంలో ఉన్నాడు కదండి. అధికారంలో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువే చేస్తూ ఉంటారు, కన్ను మిను గాని రాకుండా కదండి. చిన్న పెద్ద అయినా కూడా ఆలోచించారు. ఆ పోస్ట్ అలాంటిది, నేను అక్కడ అలాగే ఉండాలిరా అంటారు. ఆహా, యూనిఫామ్ అయితే మారిపోతారా? ఆ యూనిఫామ్లో ఉంటే అంతేనండి. ఆ డ్రెస్ అంతేనండి, ఆ డ్రెస్ కోడ్ అలాగే. డ్రెస్ తీస్తే మళ్ళీ మామూలుగా డ్రెస్సులో కాదురా నాయన ఉంది, నీ మనసులో ఉంది అసలైనటువంటి కలిపరేషన్ అంతా. డ్రెస్ ఏముందండి, ఆ డ్రెస్ అందరూ వేస్తూనే ఉంటారు. ఏమంటే బస్సు డ్రైవరు వేస్తాడు, క్లీనర్ వేస్తాడు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా వేస్తాడు. మరి వాళ్ళే మరి చెత్త ఎత్తుకుంటున్నారు, వాళ్ళకి లేదే ఈ కలిపరేట్. డ్రెస్సులో కాదు ఉంది, మనస్సులో ఉంది. హామాను ఆలోచన చేస్తున్నాడు, మృదుకైని లేపేయాలి, చంపేయాలి అని కుట్ర బన్నేశాడు. ఏమండి ఎవరు కుట్ర? వాళ్ళని బైబిల్లో ఒక ఫార్ములా ఉంది, లోకస్వార్త. చంపాలనుకున్నాడు మృదుకైని, యోధ జాతిని అందరినీ చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆలోచన చేశాడు. లోకస్వార్త 14వ అధ్యాయం 11వ వచనం. ఎస్తేరుకు మళ్ళీ వద్దాం. లోకస్వార్త 14వ అధ్యాయము 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును. ఇప్పుడు బైబిల్ చెప్పిందంటే ఖచ్చితంగా నువ్వు తగ్గాలి రచన, లేకపోతే రిస్క్లో పడతావు. నువ్వు ఎంత తగ్గుంటే అంత. కళ్ళు ప్లేస్లో ఉండాలి, కాళ్ళు ఎక్కడ ఉండాలి? కాళ్ళు భూమి మీద ఉండాలి. నువ్వు భూమి మీద లేకుండా ఎక్కడెక్కడ పెట్టుకుంటే తగ్గాల్సిన పరిస్థితి ఒకరోజు వచ్చేది. అందుకని చెప్తున్నాడు దేవుడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? తన్ను నీకు నువ్వే సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి, ఆలోచించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఏమని? హెచ్చించుకొని వాడు ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు ఒకరోజు హెచ్చింపబడునని చెప్పాను. మందంతా రివర్స్, ముందు ఓవర్ చేస్తాం, తర్వాత తీగల దగ్గర కూర్చుంటాం. అదేదో ఫస్ట్ నుంచే ఒక లెవెల్గా ఉండరాదా? ఏమండి, అంతే కదండి. ఏదో అంటూ ఉంటారు చూడు, ఇంట్లోనేమో ఈగలు మోతంట, బయట మాత్రం
ఇంట్లోనేమో బొయ్యమంటే బయట మాత్రం పల్లకెళ్ళి మోతంట. ఇక్కడ కాదండి బిల్డప్లు వచ్చి. ప్రభువు దగ్గర బిల్డప్లు ఎందుకు పనికిరావండి? హామాను చాలా ఓవర్ చేస్తున్నాడు. తగ్గించుకుని బ్రతకాల్సినటువంటి హామాను కేవలం నమస్కారం పెట్టనందుకు, కేవలం వందనాలు చెప్పనందుకు, కేవలం గుడ్ మార్నింగ్ చెప్పనందుకు మన భాషలో. ఈ మధ్య వాట్సాప్ ఏది ఓపెన్ చేసినా చాలు గుడ్ మార్నింగ్. నువ్వు చెప్తే గుడ్ మార్నింగు, గుడ్ నైట్లు. సగం అంతా ఫోన్ అంతా ఖరాబ్ అయిపోతుంది వీటికి. నిజమండి బాబు. ఏదో వెలగబెట్టినట్టుగా ఉంటుంది. ఏం గుడ్ మార్నింగ్లు అవి? కేవలం నమస్కారం పెట్టినందుకు హామాను మొర్దుకని చంపాలని ప్లాన్ చేశాడు. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, రాజుగారిని ఒకళ్ళు చంపాలని ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఈ గ్యాప్లో ఈ విషయం ఎవరికి తెలీదు ఏమండి? అశ్వరోజుకు రాజుకు తెలీదు, కానీ ఇద్దరు ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ చేసిన సంగతి మొర్దుకైకి తెలిసింది. వీళ్ళిద్దరు మాట్లాడుకుండగా మొర్దుకై గమనించి, అరే ఇట్లా ప్లాన్ చేస్తున్నారు రాజును చంపాలని, లాభం లేదు, ఈ విషయం ఇమీడియట్గా వెళ్ళి ఎస్తేరికి చెప్పాలని ఎస్తేరికి చెప్పేసి. ఎస్తేరి ఏ పోస్టులో ఉంది? రాణి పోస్టులో ఉంది. రాణి వెళ్ళి ఎవరికి చెప్పుద్ది ఇప్పుడు? రాజుకు చెప్పుద్ది. రాజుకు చెప్పేసింది ఈ విషయం. రాజు ఎంక్వైరీ తీశాడు. నిజమే, వీళ్ళిద్దరూ చంపాలని చూస్తున్నారని వాళ్ళకి చేయాల్సిన పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చేశాడు. మొర్దుకైని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాడు. అయ్యో నేను ఇంటికి వెళ్ళాడు, నిద్రపోతున్నాడు, పడుకున్నాడు. ఆ రాత్రంతా నిద్ర పడతలేదంట. ఎలాగైనా కూడా నేను మొర్దుకైకి ఏదో ఒకటి చెయ్యాలి, సన్మానం చేయాలని డిసైడ్ అయ్యాడండి. తెల్లారు ఎప్పుడవుతుందా, ఉదయం ఎప్పుడవుతుందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. ఇలా జరుగుతున్నటువంటి పరిణామంలో హామాన్ వచ్చి, ఎంక్వైరీ తీశాను నాయన రాజా, రాత్రి నిన్ను చంపాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, ఈ మొర్దుకై అన్నాడు. కక్ష ఉందిగా, ఈ మొర్దుకై అన్నాడు. ఆల్రెడీ రాజు ఒక శాసనం చేస్తాడు కదా అని ఆల్రెడీ మొర్దుకైని చంపడానికి ఇంటి దగ్గర ఒక ఉరికొయ్య రెడీ చేశాడు హామాన్ ఇంటి దగ్గర. అది ఎంత ఉందో ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం. ఎలాంటి జరిగిందో ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం రండి మళ్ళీ. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 21, 22, 23 వచ్చిన ఈ విషయం పాపం హామానుకు తెలియదు. 21 2వ అధ్యాయం 21 నుంచి. ఆ దినములలో మొర్దుకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా, రాజు యొక్క ఇద్దరు షంఢులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకుల కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఇద్దరు కలిసి ఆలోచన చేస్తున్నారు రాజును చంపటానికి గుమ్మం దగ్గర. ఈ సంగతి మొర్దుకైకి తెలియబడినందున, ఈ విషయం మొర్దుకై పసిగట్టాడు. తెలియబడినందున అతడు దాన్ని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఇమీడియట్గా వెళ్ళి ఎస్తేరుతో చెప్పేశాడు. కూతురుతోనే, పెరతండ్రి కూతురుతో చెప్పాను. ఎస్తేరు మొర్దుకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. ఏమండి, ఇక్కడ నిజంగా ఎస్తేరు ఎంత మంచి చేసిందో చూడండి. ఎవరు యాస్టిదిగా ఏది చేశారో అదే ఎత్తుకెళ్ళి చెప్పింది. మొర్దుకై పేరటే చెప్పింది. బిల్డప్ ఇవ్వలేదు. చేసేదంతా కింద పనోళ్ళు, కానీ అక్కడ మేనేజర్ దగ్గర ఏం చెప్తారు? అసలు అంతా నేనే చేశానండి అంటారు. పాపం ఆ కిందోళ్ళు అడుగుపోతూ ఉంటారు. రంగాల్లో ఇదే జరిగేది, చాలా రంగాలు ఇదే జరుగుతుంది. కానీ ఎస్తేరు అలా చేయలేదండి. ఎస్తేరు ఏం చెప్పింది? మొర్దుకై చూశాడంట, ఇలా జరిగింది, నువ్వు విచారణ చేసుకో అని రాజుకు చెప్పింది. అప్పుడు రాజు ఏం చేశాడు? ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను, ఇది నిజమే. అందుచేత వారిద్దరిని ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. మొత్తానికి వాళ్ళిద్దరిని ఉరి తీసారు, అయిపోయింది. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమును రాయబడెను. రికార్డెడ్గా కూడా రాశారు. ఏ సంవత్సరంలో ఎప్పుడు ఎవరిని చంపాలనుకున్నారు, ఎవరు సేవ్ చేశారు అని రాశారు. అయిపోయింది. ఇక అయిపోయిన దగ్గర నుంచి నేను ఎలాగైనా కూడా ఈ మొర్దుకైకి నేను సన్మానం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడండి. కానీ హామాన్ ఏం ఆలోచన చేస్తున్నాడు? అతన్ని చంపాలి, యూద సామ్రాజ్యాన్ని మొత్తాన్ని చంపాలి, చెరలో ఉన్నటువంటి వాళ్ళందరిని చంపాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయం. సన్మానించాలని నేను చూస్తున్నాడు. 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద అప్పటికే ఏం చేశాడు? నమస్కారం పెట్టని రోజే ఇంటి దగ్గర ఒక ఉరికొయ్యి రెడీ చేశాడు. ఆ సంగతి ఎవరికి తెలియదు, ఒక హామానికే తెలుసు. ఉరికొయ్యి ఒకటి రెడీ చేశాడు. ఎవరిని ఉరిదిద్దామని?
మృద్దుకైన ఉరిదిద్దామని ఉరికొయ్యి రెడీ చేసి మృద్దుకైన ఉరి తీయింప సెలవివ్వమని రాజుతో మనవి చేయడుగా. రాజా, ఇమీడియట్గా మృద్దుకైని చంపేద్దాం, అసలు నిన్ను చంపడానికి ప్లాన్ చేసింది ఈ మొద్దుకయ్యే, ఉరికొయ్య మీద ఉరి తీపిచ్చేసేద్దాం అని చెప్పేసి అన్నాడు. ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు? మాట్లాడితేగా నేను ముందుకు వెళ్ళను, రాజుకి అని చేయటికే రాజనగరం యొక్క ఆవరణలో లోపలికి వచ్చి ఉండెను. 5వ వచనం 6:4 ఉన్న ఉరి తీయింపవలనని సెలవివ్వగా రాజుతో మనవి చేయుటకై రాజనగరమున ఆవరణముల లోపలికి వచ్చి ఉండెను. మొత్తానికి ఉరి తీయాలని ప్లాన్ చేశాడు. ఉరి తీయమని అడ్వైజ్ ఇచ్చాడు, ఉరి తీయమని చెప్పి ప్లాన్ చేశాడు. రాజుకు మైండ్లో ఉందిగా, ఆల్రెడీ మైండ్లో ఉందిగా. కింద వచనంలోనికి చదవండి, 9 నుంచి 7వ అధ్యాయంలోనికి రండి. 7వ అధ్యాయము 9 నుంచి. రాజు ముందర నుండి షండులలో 9 నుంచి చూస్తున్నారా? షండులలో హర్బోనాను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మృద్దుకైన ఉరితీటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా. ఆల్రెడీ హామాను కుట్ర మొత్తం రాజుకు ఒకడు చెప్పేశాడు, ఇట్లా చేశాడు ఈ హామాను, మీరు గుడ్డిగా నమ్ముతున్నారు అని. చెప్పగానే ఏం జరిగింది? రాజు దాని మీద వాణ్ణి ఉరి తీయడని ఆజ్ఞ ఇచ్చాడు. ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది. మొత్తం హిస్టరీ అంతా తెలుసుగా జరిగిందంతా. అయితే ఇప్పుడు ఏం చేయొద్దు, యాస్టీజ్గా మృద్దుకైని తీసుకెళ్ళి ఉరి తీయండి అన్నాడు. యాస్టీజ్గా అదే జరిగింది చూడండి. ఉరి తీయడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మృద్దుకైకి సిద్ధము చేసిన, ఏం చేశాడు? మృద్దుకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరిదీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఏమర్థమవుతుందండి ఈ విషయాన్ని బట్టి? ఏమర్థమవుతుంది మీకు? నిజంగా అండి, సహనాన్ని కోల్పోయాడు. ఎవరు? హామాను సహనాన్ని కోల్పోయాడు. దేని మీదకి తెచ్చుకున్నాడు? ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. పోనీలే, నమస్కారం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, నీ పోస్ట్కి ఏమన్నా ఎసరు వచ్చిందా? ఏమన్నా పెట్టాడా నీ సీట్కి? ఏమన్నా లేదే. ఎందుకు నువ్వు ఓవర్ చేసుకున్నావు? లాస్ట్కి ఏమైంది? సహనాన్ని కోల్పోయాడు, ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నిజంగా అండి, నీవు ధన్యుడవు అవ్వాలి అంటే మనలో ఏముండాలి ఇప్పుడు? లేదు నేను ఊగేస్తాను, నేను పొడి చేస్తాను, నేను ఏదైనా చేసేస్తాను, నన్ను ఆపేటోడు లేడు, కడిగేస్తాను, తుంచేస్తాను, సంఘంలో నేనే మెయిను, నేనే కీ పోస్టు అని ఓవర్ చేసేవనుకో తొక్కేస్తాడు. అంతకంటే ఏముండదండి. సహనం చాలా ఇంపార్టెంట్. సహించవయ్యా బాబు. ప్రభుల వారు తను బ్రతికిన దినములన్నిటిలో సహనం, ఎంత సహనం అంటే ప్రతిరోజు సహించాడు. కుట్రలను సహించాడు, కుతంత్రాలను సహించాడు, పాపాలని సహిస్తూనే వస్తున్నాడు. పోనీలే మారతారులే అని. సహనం ఏ స్టేజ్కి వెళ్తుందో చూసిరండి. సహనాన్ని కోల్పోతే ఏమండి, సంసోను పరిస్థితి ఏమైపోయింది? సహనాన్ని కోల్పోతే ఏ మాటలు మాట్లాడుతున్నాడు? చచ్చిపోతాడు ఢిల్లీలో దగ్గర, వెళ్ళిపోతే అయిపోద్ది కదండి. లాస్ట్కి ఏం కోల్పోయాడు? దేవుడు ఎడబాసనన్న సంగతి కూడా అతను గ్రహించలేకపోయాడు. నువ్వేదో దేవుల్లో ఉన్నావని బిల్డప్లో ఉంటావు అంతే, కానీ నీ దగ్గర విషయం లేదన్న సంగతి దేవుడికి అర్థమైపోయింది. కేవలం సహనం చాలా ఇంపార్టెంట్. సహించినవాడు ధన్యుడు. సహించినవాడే ధన్యులగుచున్నాం కదా, సహించినవాడే ధన్యులగుచున్నారు కదా. ఇక రెండవదిగా మనం మృదుకైని చూస్తే ఎలా ఉంది? హామాను చూస్తే పరిస్థితి ఏంటి? సహనాన్ని కోల్పోయి ఎంత దూరం తెచ్చుకున్నాడు? రాజు చేతుల మీదుగానే ఉరి. సహనం అవసరం అంటారా, అత్యవసరం అంటారా? అది నేను అసలు సహించలేనండి. మీరేమన్నా అనుకోండి, నేను సహించలేనండి బాబు. అమ్మో, అసలు అది దేవుతుందండి బాబు నాకు అసలు ఆ మాట. ఏంటండి ఈ మాటలు? అసలు సహించలేవా? క్రీస్తుని నువ్వు కలిగింది? క్రీస్తు యేసునకు కలిగిన మనసు నువ్వు ఎందుకు కలిగి ఉండలేదు? ప్రతిరోజు వాక్యాన్ని చదువుకున్నటువంటి నీవు బైబిల్లో ఇన్ని విషయాలుగా సహనం ప్రాణాల మీదకి వచ్చుద్దయ్యా. నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం మొత్తం ఎగిరిపోద్దు నాయన. బలాన్ని కోల్పోతావు, దేవునితో సంబంధాన్ని కోల్పోతావు. అర్థం కావట్లేదా అండి? సహిద్దాం ప్రియమైన దేవుని వర్లారా. ఎంతవరకైనా సహించాలి మనం. ఎప్పటి వరకు అంటే చనిపోయేంత వరకు నీ సహనాన్ని ఓపికతో సహించాలి. మరో వ్యక్తిని చూద్దాం, మూడో వ్యక్తిని చూద్దాం. బైబిల్లో యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. తెలుసు కండి, బైబిల్లో ఉంటారులేండి, బయట ఉండరు.
కదండి. యోసేపు ఉన్నాడండి. ఈయనలో ఎంత గొప్ప సహనం ఉందంటే అబ్బబ్బా! వర్ణించలేమండి బాబు ఈయన సహనం అసలు. ఆదికాండం 37వ అధ్యాయం మొత్తం చదవండి. ఆయన సహనం ఏంటో మొత్తం బయటపడిపోద్ది. ఈయన 10 మంది తర్వాత పుట్టినటువంటి వాడు. ఎవరీయన? యోసేపు. యాకోబు గర్భాన 12 మంది సంతానంలో 10 మంది తర్వాత పుట్టిన 11వ వాడు. చిన్నది ఒకటి ఉంటుంది. రైట్. 11వ పుట్టినటువంటి వాడు. ఈయన యోసేపు అనలు అంటూ ఉంటారు. ఈయన ఎప్పుడేమని వచ్చాడురా కలలు కనేవాడు అని చెప్పేసి అసలు ఎప్పుడు తిడుతూనే ఉంటారండి. ఇదంతా పడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటారు, పడుతూనే ఉంటారు. వీడికంటే ఒక కళ వచ్చిందంట. ఆ మాటలు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. 37వ అధ్యాయం ఆదికాండము. 37వ అధ్యాయము ఆదికాండము. సహనము ఎంత దూరం తీసుకెళ్తుందంటే లాస్ట్కి నిన్నే కోల్పోయేటట్టు చేస్తుంది. ఆదికాండము 37వ అధ్యాయం 7వ వచనం. 37:7 చూడండి. అదేమనగా మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాడు. అంటే ఈడి పన నిలబడిందంట, మన పనులన్నీ కలిపి నమస్కారం చేస్తున్నాయంట అని చెప్పి తిడతా మొదలుపెట్టారు. వస్తున్నాడయ్యా పనులోడు, కలలు కనేటటువంటి వాడు. హేళన మాటలు, ఇవన్నీ హేళన మాటలు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళకి కుట్ర ఎక్కువైపోయిందండి. కోపం ఎక్కువైపోయి టోటల్గా చంపేయాలని ప్లాన్ చేశారు. అంటే సహోదరులు కూడా చంపేస్తారా? అంతే కదండి. చంపేదే సహోదరులు నాయన. మీకు అర్థం కావట్లే. యేసుప్రభుని చంపాలని చూసింది ఎవరండి? ఇస్కరియోతు యేసుప్రభుకి ఏమవుతాడు? సహోదరుడు అవడా? సహోదరుల్ని నమ్మకుడి ముఖ్య సహోదరుడు అంతకన్నా వాడు ఎప్పుడు పొంచి ఉంటాడంట మనల్ని ఎప్పుడు లేపేద్దామని. మనం నమ్మేది మొత్తం అదే. ఈయన మా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఇటు జస్ట్ ఫ్రెండ్ అంట. జస్ట్ డైలాగా ఏంటండి ఇది? చూసారండి ఏ మాటలు మాట్లాడుతున్నారు చూడండి. ఒకసారి కిందకి చూద్దాం. అలా ఇలాంటి మాటలు మాట్లాడుతుండగా 24వ వచనం చూడండి. ఇలా 24వ వచనం 7 కింద కూడా చూడండి. అందుచేత సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మీ మీద నీవు అధికారవగుదువా అని చెప్పి అతనితో చెప్పి అతని కలలను బట్టి అతడు మాటలాడినప్పుడు అతని మీద మరింత పగబట్టిరి. చిన్నోడు కదా పాపం, మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కళ, అసలు మళ్ళీ తెల్లారి ఇంకో కళ వచ్చిందంటాడు. ఈ కళ వద్దు బాబు అని చెప్పి అందరూ కలిసి ఒక మాటకు వచ్చేస్తారు. ఏ మాటకు వచ్చేస్తారు? సింపుల్గా యేసోబుని తీసుకెళ్ళి బావి లేని నీళ్ళలో పెట్టి చంపేద్దాం, వదిలేద్దాం, వాడు చేస్తాడు అని చెప్పేసి 24వ వచనంలో అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు ఏం చేస్తున్నారు? చంపాలని గుంటలో పడేశారు. బావిలేని నీళ్ళు. బావిలేని నీళ్ళు ఏమండి ఎడారిలో ఉంటుంది, మరి ఎట్లా పైకి వస్తాడు? రాలేడు కదా, రాలేదు. పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. అంటే నీళ్ళు లేని బావి అది. నీళ్ళు లేని బావిలో ఏముంటాయండి? లోపల పాములు ఉంటాయి, ఏమండి చెత్త చెదారం ఉంటుంది, తేళ్ళు. అంటే విష జంతువులకు అదొక గృహ, అది నివాస స్థలం. అది అలాంటి చోటు దాంట్లో పడేయాలని ప్లాన్ చేశారంటే ఎంత డేంజర్ పరిస్థితి. ఇవన్నీ ఎవరు పసిగడుతున్నారు? యేసేపు అన్నీ వింటూనే ఉన్నాడు. ఇదంతా బాగా గమనించాలి మీరు. ఇవన్నీ వింటూనే ఉన్నాడు. కలలుగానే వాడు వచ్చాడని హేళన, చంపాలనేటటువంటి చూసేటటువంటి పరిస్థితులు, సొంత అన్నలు, ఇవన్నీ జరుగుతూ ఉండగా ఏం జరిగిందంటే 28వ వచనం చూడండి. మొత్తానికి చంపాలని చూస్తున్నారు. 28వ వచనం. మిథ్యానులైన వర్తకులకు ఆ మీదుగా వెళ్ళుచుండగా వాళ్ళలో ఒక పెద్దవాడు సహోదరుడు అంటాడు, ఎందుకులే పోనీ మనోడే కదా, వదిలేద్దాంలే, ఎవరికైనా అమ్మేద్దాంలే, ఎక్కడో చోట బతుకుతాడు, ఎందుకులే పంపటం, ఒక తల్లికి పుట్టాం కదా అని చెప్పి ఒక సహోదరుడు అంటాడు. మొత్తానికి బయటికి తీసుకొచ్చి మిథ్యాను వర్తకులకు అమ్మేస్తారు. వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని ఒట్టిగా కూడా అమ్మలా. ఎంతకు అమ్మారు? ఎందుకు అమ్మేవాళ్ళు అంటే అప్పుడు వెట్టి చాకరీలు చేయించుకోవటానికి.
బానిసత్వపు పరిస్థితుల్లో పిల్లల్ని ఎత్తుకుపోవటం కానీ వెళ్ళి బానిసత్వాన్ని కొనుక్కుని పోయేవాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, వెట్టి చాకరి పనులకి, బానిసత్వానికి. ఇంకెప్పుడు అలా పని చేస్తూ ఉండాలి. అలా అమ్మేశారు. 20 తులాల వెండిని తీసేసుకుని వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయారు. ఎక్కడికి పట్టుకుపోయారు వాళ్ళు? కొనుక్కున్నటువంటి వాళ్ళు ఐగుప్తుకు తీసుకుని పోయారండి. ఐగుప్తుకు తీసుకుని పోయారంటే మిథ్యాను వర్తకులకు అమ్మేశారు, ఐగుప్తుకు తీసుకుని పోయారు. ఐగుప్తులో పోతీఫర్ ఇంటికి అధిపతిగా వెళ్ళాడు. మొత్తానికి అక్కడ అధిపతిగా వెళ్ళాడు. 39వ అధ్యాయానికి రండి. 39వ అధ్యాయానికి రండి. ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారు? ఏమండి, నిజంగా ఎంత పరిస్థితులండి ఇవన్నీ యోసేపు గమనిస్తూనే ఉన్నాడు కదండి. 39వ అధ్యాయం 6 నుంచి చూడండి. 6 నుంచి ఏ పరిస్థితిలోకి వెళ్ళాడో చూడండి. 6 నుంచి అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు సుందరుడై ఉన్నాడు. అటు తరువాత అతడు యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, ఎందుకంటే అందంగా ఉన్నాడు కదా, ఏమండి కదండి, అందంగా ఉన్నాడని యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా. యోసేపుకును ఇప్పుడు పరిస్థితులు యూత్కి అసలు ఎంత తేడా ఉందండి. అవకాశాల కోసమే ఎదురు చూసే రోజులు ఈ రోజులు. ఆ రోజు అవకాశం వచ్చినా కూడా యోసేపు ఒప్పుకోలేదు. ఒప్పక ఏమంటున్నాడు చూడండి. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. 9వ వచనం. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపి ఉండలేదు. మొత్తం మెయింటైన్ చేయమన్నాడు కానీ నిన్ను మాత్రం మెయింటైన్ చేయొద్దు అన్నాడు అంతే. చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు. నేను రమ్మంటున్నా, నీకేంటి అభ్యంతరం అని అంటే, నిజంగా అదే ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉంటుంది? అసలు అవకాశం ఇచ్చిన దాకా ఎక్కడ చూస్తారండి? ముందే టార్గెట్ పెట్టేస్తుంటే ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి కదండి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా యోసేపు ఎంత గడగడలాడితే భయపడుతూ నిజంగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే, ఏమంటే ఈ షర్ట్ కూడా వదిలేసుకుని వెళ్ళిపోతాడండి. షర్ట్ పట్టుకుంటుంది, వదిలేసుకుని వెళ్ళిపోతాడు. షర్టు పోతే పోయిందిలే నాయన, ఈ ఏరియాలో మాత్రం ఉండకూడదు, మనము దేవుడి దృష్టిలో మనం ఒక భయంకరమైనటువంటి పాపులం అయిపోతాము అని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. 9వ వచనంలో, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఏమండి, దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఫ్రీడమ్ ఇచ్చేసింది తెలుసా. ఇప్పుడు ఎవరికి నచ్చితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చట, సహజీవనం అని. నిజమండి బాబు. కానీ ఆ రోజే యోసేపు గారు ఏం మాట్లాడుతున్నాడు? ఇంత ఘోర దానికి నేను ఎలా ఒడిగట్టను నాయనా, నేను దేవునికి వ్యతిరేకంగా నేను ఏమీ చేయలేనని చెప్పేసి మొత్తానికి అక్కడి నుంచి బయటపడిపోతాడు. ఆ షర్టు వదిలేసుకుని వెళ్ళిపోతాడు. షర్ట్ అలా పట్టుకుని ఉంటుంది. పోతీఫర్ వచ్చేస్తాడు. ఏంటి షర్టు అని అడుగుతాడు. మన లాంగ్వేజ్లో చెప్తున్నాను. చూసావా, నువ్వేమి ఇంటి మీద పెట్టావు. వాడు ఏం చేశాడు తెలుసా? నువ్వు లేనప్పుడు నా మీదకి వచ్చాడు. నిజంగా ఆడవాళ్ళు మాట్లాడితేనంట గోడ కట్టినట్టు ఉంటుందంట. మగవాళ్ళు మాట్లాడితే అంత సౌండే దడిగట్టి, దాని స్టాండర్డ్ ఉండదు. ఆడవాళ్ళు మాట్లాడితే ఆ సాక్ష్యం బలంగా ఉంటుంది. ఈ సాక్ష్యం ఇక తిరుగులేదు. ఇక ఇమీడియట్గా ఏం చేసాడు తెలుసా? అయితే ఇలాంటి వాడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని ఏం చేసేది తెలుసా? ఒకసారి వచనం చూడండి, 41వ అధ్యాయం. ఏమండి, నిజంగా ఏ తప్పు లేకపోయినా భరిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటున్నాడు. 41వ అధ్యాయం 41వ అధ్యాయము 1వ వచనం చూడండి. 19, 20 కూడా చూడండి. 39, 19, 20 చూడండి. కరెక్ట్ రెఫరెన్స్ వస్తుంది. కాబట్టి అతడు యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసేనని ఇట్లు ఇలా చేశాడు. 19, 20 చూస్తున్నారు కదండి. 39లో చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి, నిజంగా భార్య మాట ఖచ్చితంగా భర్త వింటాడండి. వినపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందు గురించి కూడా వింటాడు. మండిపడి అతన్ని పట్టుకొని
రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను, అతడక్కడ చెరసాలలో ఉండెను. దాని పనిష్మెంట్, ఏ తప్పు చేయకపోయినా కూడా చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఆయన భరిస్తున్నాడు, సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. యోసేపు సహనం ఎంత ఇంపార్టెంట్ ఉందో చూసారండి. ఓర్చుకుంటున్నాడు, తప్పు లేదు, ఓర్చుకుంటున్నాడు, తప్పు లేదు, భరిస్తున్నాడు, తప్పు లేదు, సహిస్తున్నాడు. తప్పు లేకపోయినా భరించాలా? భరించాలి. అప్పుడు మనమైతే ఎలా ఉంటాం? అసలు నేనే తప్పు చేయనప్పుడు నేను ఎందుకంట? నన్ను ఎందుకు అనాలి అసలు ఏ తప్పు చేయలేనప్పుడు? మరి బైబిల్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? సహించమని చెప్తుంది బైబిల్. సహిస్తున్నాడు. ఎంతకాలం సహించాడో తెలుసా అండి? ఎంతకాలం ఓర్చుకున్నాడో తెలుసా అండి? 1 రోజు కాదు, 2 రోజులు కాదండి, 2 సంవత్సరాలు సహించాడండి జైల్లో. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. అన్నలు చూస్తేనేమో చంపాలని చూస్తున్నారు, అమ్మేశారు. 2 సంవత్సరాలు ఒంటరిగా, నానేవాళ్ళు లేక, ఊరు కాని ఊరు కాదు, దేశం కాని దేశంలోనికి వెళ్ళి 41వ అధ్యాయం మొదటి వచనం, 41వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 41:1 2 ఏళ్ళు గడిచిన తరువాత ఎన్నాళ్ళు గడిచింది జైల్లో? 2 సంవత్సరాలు గడిచిందంటే అర్థం ఏంటో తెలుసా? సహించేనే ఉన్నాడు. మనమైతే ఏమండి 2 గంటలు సహించండి, 2 రోజులు సహించండి, 2 వారాలు సహించండి, 2 నెలలు సహించండి, చూద్దాం సహించగలమంటారా? చూసారండి, ఆ క్షణమే బయటపడిపోతూ ఉంటాం. చూసారండి, మాట్లాడుతూ కొంతమంది కోపాలు వచ్చేస్తూ ఉంటాయి అప్పటికప్పుడే. ఏం జరిగింది అసలు? ఏదో జరిగింది లోపల, అంతర్యుద్ధం. ఏ తప్పు చేయకపోయినా కూడా యేసేపు గారు ఒక్కసారి మీరు గమనించాలి. ఏ తప్పు చేయకపోయినా కూడా యేసేపు గారు 2 ఏళ్ళు సహించాడు, ఓర్చుకున్నాడు, తప్పు చేయలేదు. కానీ సాక్ష్యం షర్ట్ ఉంది, మరి కాదంటలేదు. ఇది దేవుడికి తెలుసు కదా. నేను తప్పు చేయలేదు నా అంతరాత్మకని దేవుడికి తెలుసు కదా. ఈ విషయం మీద నేను ఎంతగానో సహిస్తాను, ఓర్చుకుంటాను, భరిస్తాను, అవసరమైతే జైల్లోనైనా కూర్చుంటాను కాముగా ప్రార్థన చేసుకుంటూ. దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో బలాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో ఆత్మ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఏమండి, చివరికి ఇదంతా దేవుడు చూశాడు కదండి. ఎవరు మనమైతే ఎవరి వలనైతే ఇబ్బంది పడ్డామో వాళ్ళని తిరిగి ఇబ్బంది పెట్టేంత వరకు టార్గెట్ పెట్టుకుని బతుకుతూ ఉంటాం కదండి. ఏదో ఒక రోజు దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? దొరకాలిరా, తిరిగి నా దగ్గరికి రావాలి. ఆ పని ఆడు తప్ప ఇంకెవడు, నేను తప్ప ఇంకెవరు చేయలేరు. మాటలు ఎలాగ ఉంటాయి కదండి. నేనే చెయ్యాలి ఆ పని, ఏదో ఇక నీ కోడి గుయ్యాలి, జనం లెగవాలి ఇక అన్నట్టు ఉందో చూశారండి. కానీ కుట్రలు ఇలా ఉన్నాయి కదండి. ఏమండి, బయటకు వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు దయ ఆయన మీద నిండుగా ఉంది, నిండుగా దీవించాడు. నీ మీద ఎవరినైనా నేనుండంగా అని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో తెలుసా అండి? 41వ అధ్యాయం 40లో చూడండి. 41లోనే ఉన్నాం కదా, 40 చూడండి. తర్వాత ఇవన్నీ చదువుకోవాలి మీరు. ఇవి మీరు చదవరు, ఇక్కడే వింటారు, ఇక్కడే క్లోజ్ చేస్తారు జిప్పు, మళ్ళీ ఇక్కడే ఓపెన్ చేస్తారు జిప్పు. నాకు తెలుసు ఆ సంగతి. 41:40 చూడండి. నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలెను. 2 ఏళ్ల తర్వాత సహించటం వల్ల ఏ మేలు పొందుకుంటున్నాడు చూశారండి. సహనం మేలుకు తీసుకువెళ్ళిపోతుంది. సహనాన్ని కోల్పోయిన వాళ్ళు చచ్చిపోదామని డెసిషన్ తీసుకున్నారు. సంసోను సహనాన్ని కోల్పోయినటువంటి హామాన్ ఏం చేశాడు? ఆల్రెడీ చంపబడ్డాడు. సహనాన్ని సహించిన వాడు అధికారి అయిపోయాడు, ఐగుప్తుకి అధికారి అయిపోయాడు. ఆ మాట చూడండి. నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నీవు నాకంటే పైవాడవై ఉందువు యోసేపుతో చెప్పాను. మొత్తం నీదేనాయన మెయింటింగ్ అంటున్నాడు. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఏంటండి, సహనం ఏ స్టేజ్కి తీసుకెళ్ళి చూశారండి. సహనం మేలే, కానీ ఆ మేలు పొందుకునేంత వరకు మనం మాత్రం ఉండలేము, బయటపడిపోతూ ఉంటాం. సహించలేవా? మేలు పొందుకోవాలన్న ఆలోచన ఏమి లేదా? యోసేపు పొందుకున్నాడు చూసారా? యోసేపు పొందుకున్నాడు, కానీ హామాను సహించలేకపోయాడు, పీకల మీదకి తెచ్చుకున్నాడు.
ఉరి తీసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ యోసేపు ఎంతగా సహించుకున్నాడంటే సహించుకోవటం వల్ల ఏమంటే ఒక అధికారం, ఒక సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు. అలా అని మన సింహాసనాలు పిచ్చి ఉండకూడదు అనుకో, అది వేరే విషయం. పరలోకంలో దేవుడు కూర్చున్నటువంటి సింహాసనం మీద నేను కూర్చోబెడతానన్నాడు. ఆ సింహాసనం మీద ఉండాలి తప్ప నిజంగా క్రైస్తవులు మొత్తం అసలు చర్చీలు, ఒక చర్చి మానేసి మరో చర్చి మానేసి ఇలా చీలికలుగా పీలికలుగా వేల శాఖలుగా మారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అధికారం పిచ్చి. పదోడికి అధికారం కావాలి. ఏం పీక్కుతుంటారో నాకు అర్థం కాదు. ఇక్కడ దానికోసమే ఏదే రిస్క్ అయినా తీసుకుంటారు. ఏమండి, ఒకరోజు ఐగుప్తులో కరువు వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తాను మీకు గమనించాలి. ఐగుప్తులో ఒకరోజు కరువు వచ్చింది. ఇప్పుడు పూట గడవట్లేదు ఎవరికి? యోసేపు వాళ్ళ ఫ్యామిలీకి. అన్నలు సంచులు వేసుకుని బయలుదేరారు. ఐగుప్తులో ఉంది తప్ప మన యోసేపు ఉన్నటువంటి చోటే మంచి ధాన్యము చక్కగా సిరి సంపదలతో వెలగిల్లుతుంది. మొత్తానికి బయలుదేరారు. అన్నలందరూ బయలుదేరి వస్తున్నారు. అన్నలందరూ బయలుదేరి వచ్చారండి. వస్తే ఏం జరిగిందంటేనండి, వాళ్ళను చూడంగానే మనమైతే ఏం చేస్తావు? ఆ సీట్లో ఉంటూ నువ్వేం చేస్తావు? ఆ సీట్ నీకు దొరికింది, ఏం చేస్తా? అన్నలు వచ్చి, ఏరా ఆ రోజు కన్ను మిన్ను కానలేదు గారా, చూడు నా రథం చూడు, కుళ్ళుకు చావాలరా మీరు, నాకు తెలుసు. కక్కుతాం కదండి, కక్కుతాం. అబ్బో ఎక్కడెక్కడ ఉన్నదంతా కక్కేస్తాం కదండి. కానీ యేసోబు ఏం చేశాడో తెలుసా అండి? కలలు కనుతున్నారని హేళన చేసిన దాన్ని కూడా మర్చిపోయాడు. గుంటలో పడేసి చంపుదామని చూసినా మర్చిపోయాడు, గుర్తుపెట్టుకోలేదు. అమ్మేసినా కూడా ఓర్చుకున్నాడు, అసలు మైండ్లోనే పెట్టుకోలేదు. అన్నలు కనపడిన వెంటనే ఎక్కి ఏడ్చాడండి పాపం. ఏంటండి ప్రేమ? సహించుకునేవాడు ఎలా ఉన్నాడు చూసా? ఎక్కి ఏడ్చాడు. యేసోబును గుర్తుపడతలేదు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా. యేసేపును గుర్తుపడతలా. అన్నలు చూడంగానే ఏడ్చేస్తున్నాడు. ఏమంటే నిజంగా పగ తీర్చుకోవాలన్న ఆలోచన ఎవరిలో లేదు ఇప్పుడు. అంటే ఓర్చుకున్నాడనమాట, సహించాడనమాట. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందనండి. 42వ అధ్యాయంలోకి రండి. 42వ అధ్యాయము 5 నుంచి 42వ అధ్యాయం 5 నుంచి. కరవు కానాను దేశములో ఉండెను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. ధాన్యం కొందామని నాన్న పంపించాడు. నాయన వెళ్ళండి నాయన. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. ఈ గుంటలో పడేసిన వాళ్ళే అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ దాన్నే మమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనములు చేసిరి. ఓర్చుకోవయ్యా, తగ్గించుకున్నవాడు ఒకరోజు. లోకస్వార్త ఫార్ములా ఎవరు అప్లై చేశారు ఇప్పుడు? మనం అసలు ఈ ఫార్ములాలు అప్లై చేయకుండా లెక్క రావాలి మనకి. ఎట్లా వచ్చుద్దండి? అందుకే ఫెయిల్ అయిపోతున్నారు. ఫార్ములా అప్లై చేస్తే చాలా ఈజీ, వాడు ఈజీగా పాస్ అయిపోతూ ఉంటాడు. మనం ఫార్ములా అప్లై చేయం, సింపుల్గా అప్లై చేస్తూ ఉంటాం. పక్కోడు దాని మీద అప్లై చేస్తూ ఉంటాం. అందుకని నువ్వు ఎక్కి చావవు పైకి. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటాయి. ఫార్ములా అప్లై చేశాడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఫీచర్ ముందే పసిగట్టాడు. లోకస్వార్త 14 చదివాము ఇప్పుడు మనం. అయితే ఇప్పుడు అధికారి అయి ఉండెను. యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. అయ్యా, ధాన్యం ఉంటే కొంచెం అమ్మునైనా, మీవు తప్ప ఇంకా మాకు గతి లేదనగానే అన్నలన్న సంగతి యోసేపుకు తెలుసు గుర్తుపట్టి, కానీ అన్నలకు తెలియదు యోసేపు అని. ఏం జరిగిందంటే యోసేపు వారిని గుర్తుపట్టేశాడు. అన్నలని గుర్తుపట్టేసేసరికి ఏం జరిగింది? ఇంకా కిందకి చదవండి. యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి, 7వ వచనంలో, వారిని గుర్తుపట్టి వారిని అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాటలాడి, ఏం తెలియనట్టుగానే మాట్లాడుతున్నాడు. కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చిద్దరని అడిగాను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. అన్నలు గుర్తుపట్టలేదు కానీ తమ్ముడు గుర్తుపట్టాడు.
గుర్తుపట్టిన వెంటనే ఏం జరిగిందంటేనండి 24వ వచనం చూడండి. పక్కకి వెళ్ళిపోయాడు, కాముగా పక్కకెళ్ళి అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏమనుంది అక్కడ ఏడ్చి. ఏమండి మరి నువ్వు నేనైతే ఏం చేస్తామండి? మీరు నిజంగా ఓపెన్గా చెప్పండి. కాచుకుని ఉంటాం కదండి, అందుకే ఎదగం అండి బాబు, మనం దేవుళ్ళు ఎదగం, ఎంతకాలమైనా అంతే ఎదగం. బైబిల్లో భక్తులు చూడండి ఎంత సహించారో చూడండి. కుట్రలు పెట్టుకుని ఉంటాం మనమైతే తిరిగి పగ తీర్చుకునేంత వరకు. ఏంట్రా అర్ధరాత్రి కూడా లైట్లు వేసుకునే ఉన్నావు? ఎక్కడ నిద్ర పడుతుందరా వాడు చేసిన పనికి? కుట్ర. అదే యేసేపు అయితే ఏమంటున్నాడు? పక్కకెళ్ళి ఏమంటున్నాడు? అసలు అన్నల్ని ఏమనలేదండి, పక్కకెళ్ళి ఏడుస్తున్నాడు. ఏడ్చి 24 ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి అవతలకు పోయొచ్చి ఏడ్చి, అయ్యో నా అన్నలు నా దగ్గరికి వచ్చారే అంటే మైండ్లో ఏది పెట్టుకోలేదు. అదే మనమైతే 2 సంవత్సరాలు నేను చూస్తున్నాను వాడు అరాచకాలు సంఘంలో, సమాజంలో, సహోదరుల మధ్య. నువ్వయ్యా దేవుల్లో ఉండేది, నేను ఆ దేవుల్లో ఉండేది. భక్తుడు చూడండి ఎలా ఉన్నాడు. ఓర్చుకోవాలండి బాబు, మేము సహించాలి. ఎప్పటి వరకు? చచ్చేంత వరకు సహిస్తూనే ఉండాలి. మేము సహించమంటే కుదరదు. నష్టపోయేది నువ్వే, నీకు మేలు అనుభవించలేవు నువ్వైతే. సహించిన వాడు ధన్యులగుచున్నారు కదా. యేసేపు సహించాడు. సహించడమే కాదు, మైండ్లో ఏమీ పెట్టుకోలేదు, ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేశాడు. మనం ఎలాంటి వాళ్ళు అంటే డిలీట్ చేసినట్టు చేస్తాం, కానీ పక్కన రీసైకిల్ బిల్లో పెట్టుకుని పెడతాం, మళ్ళీ ఇమీడియట్గా రీస్టోర్ చేద్దామని. అలాంటి దౌర్భాగ్యులు మనం. ఏదన్నా అవకాశం వస్తే మళ్ళీ ఇటు తీసుకొచ్చేస్తాం కదండి. కానీ యేసేపు అలా చేయలేదు. రీసైకిల్ బిల్లో కూడా ఇమీడియట్గా డిలీట్ చేశాడు. కంప్యూటర్లో డెస్క్టాప్ అనేది ఒకటి ఉంటుందిలేండి, దాంట్లో ఉంటుంది ఈ డస్ట్బిన్ ఒకటి. నిజమండి బాబు, అందుకేనండి మనం ఎదగలేకపోతున్నాం. భక్తులు చూడండి, ప్రభువుని దేవుడి యొక్క మాటకి ఎంత లొగ్గి బ్రతుకుతున్నారో చూడండి. నిజంగా అర్థమవుతుంది లేదు. ఏమన్నాడు? కరువు కాలంలో అన్నలు వస్తే ఏం చేశాడంట? మాటకు మాట అనలేదు. ఏం చేశాడంట? ఎలా ప్రేమించాడు? పక్కకు పోయి ఏం చేశాడంట? అబ్బా, ఇలాంటి వాళ్ళు నిజంగా ఎక్కడో అరుదుగా ఉంటారు కదండి. వాళ్ళని పట్టుకోవాలండి మనం. వాళ్ళని పట్టుకోవాలంటున్నావుగా, నువ్వు మారవా? ఎక్కడో ఉండరు, సంఘంలోనే ఉండాలి, మనమే రియలైజ్ అవ్వాలి. అందుకేనండి బోధ నేర్పు నిమిత్తమే ఈ మాటలు మన దాకా వచ్చినాయి. బుద్ధి కలగటానికి ఈ మాటలు మన దాకా వచ్చినాయి. సహనాన్ని సహించినవాడు భరించినవాడు ఓర్చుకున్నటువంటి వాడు మేలును అనుభవించాడు. చూశారండి, మేలును అనుభవించాడు. ఎంతమందిని చూసాం ఇప్పుడు? సహనాన్ని కోల్పోయినటువంటి వాడు లాస్ట్కి బలాన్ని కూడా కోల్పోయాడు. లాస్ట్కి ఏమనుకున్నాడు? ఫస్ట్ చచ్చిపోవాలనుకున్నాడు. పాపం ఢిల్లీలో తొడ మీద పడి చచ్చిపోవాలనుకున్నాడు. ముందు వచ్చిన వాళ్ళు ఉంటుంది. తర్వాత హామాను ఆల్రెడీ చచ్చిపోయాడు. తాను ఏదైతే ఊహించాడో, తాను చేసింది తను నెత్తి మీదకే ఎవరో కొంపకి ఎసరు పెడదామని చూశాడు, నిప్పెడదామని. ఆల్రెడీ వచ్చరికి ఇల్లు తగలబడిపోయింది. అందుకని ఎదుటోళ్ళని ఏదో చేద్దాము అనే ఊహలు ఎప్పుడు వద్దు. ఆలోచన చేసేయడం ఉంది. మీ వచనాలు మీకు అన్ని కరెక్ట్గా చదివించుకు వచ్చాను. నమస్కారం ఏ రోజు ఏదో పెట్టలేదు, ఆ రోజున పడిందంట. ఏ ఆలోచన? ఎందుకండి పాపం, ఎందుకండి ఆ నమస్కారం పెట్టినందుకు చంపటం ఎందుకండి పాపం? అతను మనిషే కదా. ఏ ఉద్దేశంలో పెట్టలేదో, అతనుకున్న ఉద్దేశం ఏంటి? దేవుడికి తప్ప ఎవరికి మొక్కరు. మనం అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం, గుణదలో పోతాము, అటు పోతాం, ఇటు పోతాం, ఎక్కడికైనా పోతాం, కట్ట మీద పోయి తాయెత్తు కూడా కట్టించుకొస్తాం. మనం క్రైస్తవులం కాదు కదా. వాళ్ళు నిజాయితీ పరులు, నిస్వార్థపరులు, దేవునితో సంబంధాన్ని కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ బతుకులు అలాగే ఉన్నాయి. చూసారండి, మొద్దుకైకి ఇంత ఉరికొయ్యి రెడీ చేసింది మొద్దుకైకే, కానీ ఉరికొయ్యి ఎక్కింది ఎవరు? రివర్స్ అయిపోయింది. చూసారా, రివర్స్. నిజంగా ఎంత గొప్ప మాటలు. ఇక మూడవదిగా ఎవరిని చూసాం మనం? యేసేపు గారు. కుట్రలు ఏమైనా పెట్టుకున్నాడండి? ఇక దయచేసి ఈరోజు సంఘంలో మనం ఏం చేయాలి? కుట్రలు పెట్టుకోవాలా? కుట్రలు తీసేయాలి. డైరీలు రాయకండి, పలానా రోజు ఇట్లా అన్నారు, పలానా రోజు ఇట్లా అన్నారు. డైరీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా బుద్ధులు ఉంటాయి కదా.
కుట్రలొద్దండి. దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే దేవుని బలాన్ని కోల్పోతున్నావు, దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నావు, సంఘ సహవాసాన్ని కోల్పోతావు. నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం కూడా ఏమైపోతుంది, లాస్ట్కి చచ్చిపోతే బాగుండు కదా, ఎందుకు ఈ బతుకు, ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది చూసారండి. కానీ యేసేపు ఏది పెట్టుకోలేదు మైండ్లో. పైగా అన్నలను చూసి ఏం చేశాడంట, ఏడ్చాడంటండి బాబు, ఏడ్చాడంట. అయ్యో సహోదరులు, నేను చాలా కాలం అయిపోయింది కదా దూరం చేసుకుని, నా బ్లడ్ రిలేషన్ కదా. ఏడ్చాడంట. నిజంగా ఏది మైండ్లో పెట్టుకోలేదు. కక్షలు తీర్చుకోవద్దు, దెబ్బకు దెబ్బ ఇది వాడు కొట్టేలోపు మనం కొట్టి మాట్లాడాలంట. ఆ రోజులంట పెద్దోళ్ళు చెప్తున్నారు పిల్లలకి, రే ఈరోజు ఎలాంటి రోజులు తెలుసా, వాడు కొడదాం అనుకునే లోపే కొట్టి మాట్లాడాలంట. కొంతమంది భయం వేసి ముందే కొట్టేస్తారంట, ఈడి మీదకి వచ్చుద్దా నేను. ఏమనాలండి వాళ్ళు, పెద్దోళ్ళు నేర్పే మాటలు ఇవి. ఇప్పుడే దేవుడు ఏంట్రా వయసులో నీకు, మరి ఎప్పుడు నమ్ముకోవాలి, వృద్ధాప్యంలో నమ్ముకోవాలా, కాటికి పోయేటప్పుడు నువ్వు నమ్ముకు నువ్వేం చేస్తా. కనుక బాగా ఆలోచించేయాలి. సహనము సహించిన వారే ధన్యులగుచున్నారు కదా. యేసేపు ధన్యుడైపోయాడు. మృద్దుకై హామాన్ ఏమైపోయాడు, రివర్స్ అయిపోయాడు. ఇక చివరిగా కొద్ది ఊపిరి తీసుకుంటున్నారు అమ్మాయి, చివరిగా అన్నాడు కదా, దొరికేదే మనకు ఒక ఆదివారం కదండి, మళ్ళీ వారం వరకు మీరు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటాను. ఈ చెప్పిన మాటలే మనల్ని బ్రతికిస్తాయండి, మీరు బాగా గమనిస్తే. మళ్ళీ వారం వరకు వెయిట్ చేయాలా దేవుని పిల్లలతో కలిసి మాట్లాడుకోవటానికనే బాధేస్తుంది అప్పుడప్పుడు తెలుసా. వారం రోజుల నిజంగా అందరితో మాట్లాడుకుంటారు, కానీ సంఘంలో వాళ్ళతో మాట్లాడుకోరండి. ఏంటి ఇదేం సంఘం నాకు అర్థం కాదు. వాళ్ళ బంధువులతో రోజు కనెక్టింగ్లోనే ఉంటారు, కానీ సంఘస్థులతో మాట్లాడుకోరు. కలిసేది వారం కదా. చివరిగా చూద్దాం, క్రైస్తవుడు మరి ఇప్పుడు నువ్వు ఎలా సహించాలి. యోబు గ్రంథం, యాకోబు రాసిన పత్రిక, అక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం వాక్యభాగం ఇదే చదివాం మనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఆ వచనాన్ని కదిలిస్తే ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయండి. సహించిన వారిని ధన్యులగుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడనని మీరు తెలుసుకొని ఉన్నారు. చూసారండి, యోబు గారి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గారికి ఉన్నదంతా పోయిందండి. ఐశ్వర్యం పోయింది, ఆస్తులు పోయాయి, సంపదలు పోయాయి, పశు సంపదలు పోయాయి, జంతు సంపదలు పోయాయి, అన్నీ పోయాయి. ఇంట్లో పిల్లలు కూడా అందరూ చనిపోయారు. లాస్ట్కి మిగిలింది ఎవరు? లాస్ట్కి ఒక భార్య ఒకటి మిగిలిందండి. ఆ భార్య అంటుంది యోబు గ్రంథానికి రండి ఒకసారి. ఆ భార్య అంటుంది 2వ అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయం, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అతని అంతా అయిపోయిన తర్వాత అతని భార్య వచ్చి అంటుంది, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా. ఇంకెప్పుడు యథార్థత అంటావేంటి? నిన్ను నమ్ముకుని నువ్వేదో వదిలేస్తావని చెప్పేసి నిన్ను నమ్ముకుని మా అమ్మ వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేశారు. నువ్వే ఉన్నదంతా సంపదలంతా పోగొట్టు కూర్చున్నావు. పైగా దేవుడు అని చెప్పేసి అన్నావు. లాస్ట్కి దేవుడు నీకు చేసిన ఘనకార్యం ఏంటి? ఇంకా యథార్థతను వదలవా నువ్వు అని ప్రశ్న వేసి మరి మాట్లాడుతుంది చూడండి. 9వ వచనం, వదలకుందువా. 10వ వచనం, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈవిడు కూడా మరణం కమ్మని చెప్తుంది. సహనాన్ని కోల్పోయింది. అయ్యో భర్త దేవుల్లో ఉన్నాడు, భర్తకు సపోర్ట్గా ఉందాము, సహకారిగా ఉందాం అన్నటువంటి ఆలోచన ఈ తోటి భార్యకు లేకుండా సహనాన్ని కోల్పోయి దేవునిలో ఉన్నటువంటి భర్తను కూడా ఏమంటుంది, అసలు నువ్వు చచ్చిపోయేటప్పుడు దేవుని తిట్టి చావు. ఏమండి ఇలాంటి భార్య అసలు ఎంత డేంజర్గా ఉందో చూడండి. చావు నాయన, కానీ దేవుని తిట్టి చావు నాయన. అసలు కక్ష అంతా ఎవరి మీద? ఇప్పుడు దేవుడి మీద కక్ష. ఎవరు దొరకలేదు నాయనా, నా కుమారుడే దొరికాడా, కష్టాలన్నీ మాకే వస్తాయి అంటున్నారు అప్పుడప్పుడు కొంతమంది ఇంటికి. మా ఇంటి మీదకే వస్తాయి ఆ కష్టాలు. ఎక్కడున్నావు దేవుడా
అన్నట్టుగా అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? ఇంతకాలం మేలు అనుభవించాం, కొద్ది రోజులు కీడు మనము అనుభవింప తగదా? కొద్ది రోజులు కీడు అనుభవించ తగదా? ఎంత సహిస్తున్నాడు చూడండి. తన సహనాన్ని కోల్పోలేదు. ఇన్ని బాధల్లో కూడా యోబు తన సహనాన్ని కోల్పోలేదు, భరించాడు, ఓర్చుకున్నాడు. ఇంట్లో పిల్లలు చనిపోయారు, సంపద అంతా పోయింది, ఒంటి నిండా కురుపులు, చిల్లపెంగతో గీక్కుంటున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఫ్రెండ్స్ వచ్చారు, నువ్వే పాపకం చేయకపోతే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చి, నువ్వేదో తప్పు చేసావని చెప్పేసి సూటిపోటి మాటలు. అయినా కూడా సహనాన్ని కోల్పోలేదు, భరించాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. తన సహనాన్ని భరించాడు కాబట్టే ఏం మేలు పొందుకున్నాడో తెలుసా అండి? 42వ అధ్యాయం చూడండి. 42వ అధ్యాయం యోబు గ్రంథము చివరి అధ్యాయం అండి, చివరి అధ్యాయం. ఎంతగా సహించటం వల్ల ఏం జరిగిందో చూడండి. 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే, మొదట ఎంతగా ఆశీర్వదించాడో 1వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. 600కి 1200 రివర్స్, ఇప్పుడు రెట్టింపు. మొదట ఆశీర్వదించినటువంటి కంటే మరి అధికముగా ఆశీర్వదించాను, అతనికి 14,000 గొర్రెలు. ఫస్ట్లో ఎంత ఉండేవి? 7,000. ఇప్పుడు ఎన్ని అయినాయి? 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు. అప్పుడు ఎన్ని ఒంటెలు ఉండేవి? అధికమైనవి. అంటే 6,000, అప్పుడు 3,000 ఒంటెలు. ఇప్పుడు 6,000 అయినాయి. 1000 జతల ఎడ్లు. అప్పుడు ఎంత ఉండేవి? 500 జతల ఎడ్లు. ఏమండే, అసలు 500 జతల ఎడ్లు అంటే మామూలు విషయమా? అసలు 500 జతల ఎడ్లు అంటే ఇప్పుడు ఒక చిన్న ట్రాక్టర్, 2 ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు అసలు ఎంత పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు 500 జతలు అంటే ఎడ్లు మామూలుగా అంటే అసలు 500 జతల ఎడ్లు 1000 జతలు అయిపోయినాయి. తర్వాత 1000 ఆడుగాడిదలు కలిగాను. చూసారండి, బాగా గమనించాలి. యోబు గారు సహనం వల్ల 2 రెట్లు ఆశీర్వదించాడు. సహించడం వల్ల మేలే జరుగుతుంది తప్ప కీడేమీ లేదు. మీరేదో అనుకుంటున్నారేమో, ఎంతకాలం అయినా ఓర్చుకుంటావు, నీ ఇష్టం. అలా ఓర్చుకుంటే నీకు మేలు పొందుకుంటావు. లేదు, బయట పెడితే నువ్వేం చేస్తావు? జ్ఞానాన్ని కోల్పోతావు, దేవునితో సంబంధాన్ని కోల్పోతావు, దేవుని బలాన్ని కోల్పోతావు, దేవునిలో ఉన్నానన్న ఆలోచనే నువ్వు మర్చిపోతావు. గుర్తే ఉండదు నీకు అసలు. పైకి మాత్రం మేము ఎప్పుడు ప్రేయర్లోనే ఉంటామండి. ఎప్పుడు ఉంటాం, ప్రేయర్లో ఉంటావు అంతే. బాగా ఆలోచించాలి ఈ విషయాలన్నిటినీ. కనుక బాగా గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయం. పౌలు గారు అయినటువంటి ఒక ఆయన ఉన్నాడండి బైబిల్లో, భక్తుడు. 2వ కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. 23 నుంచి 27 వరకు రాసుకోండి, చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అనేక పర్యాయములు చెరసాలు ఉండి తప్పు చేయకపోయినా ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, అంటే 39 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో మనం ఏమంటాం? ఒక రాత్రింబగళ్ళు, పగలు రాత్రి, రాత్రింబగళ్ళు సముద్రంలో అలా చెక్కబట్టుకుని అలాగే ఉండిపోయాడంటండి, ఓడ పగిలిపోయి. మనం ఏమన్నా సముద్రంలో నీళ్ళలో కూర్చున్నామండి? చీకట్లో ఏమన్నా ప్రశాంతంగా ఒక ఫ్యాన్ పెట్టి, నీకు ఒక సీట్ ఇచ్చి, చక్కగా హ్యాపీగా నేర్చుకోండిరా అని అంటే అబ్బే నొప్పులండి. నేర్చుకోవటానికి నొప్పి అయితే రేపు భయంకరమైన నొప్పి ఉంది. పాతాళమున అగ్ని ఆరదు. పురుగు అంటే ఏ పురుగు కాదు, నువ్వే పురుగు, మనమే పురుగులు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును పళ్ళు. అక్కడ ఏడ్చే గోలంత ఎందుకని యేసేపు ఇక్కడ ఏడ్చేసాడు సహించి. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకోవటం ఎందుకు?
అబ్బా ఆ రోజే సహించుంటే బాగుండేదని బళ్ళు కొడుకుంటాడు, కానీ ఉపయోగం ఉండదు. పక్కోడిని చూసి ఈయన చూసి ఈడు బళ్ళు కొడుకుంటూ ఉంటాడు. నేను అట్టగే ఏం చేస్తాం, అక్కడేం కన్ను మిన్ను కాని రాలేదు, అక్కడ పోయి ఏడ్చుకుంటున్నారు. ఉపయోగం ఏముంది? అదేది ఇక్కడే పడితే బాగుంటుంది కదా. రాత్రింబగలు సముద్రములో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలో నదుల వలనైన ఆపదలు, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదలలోను, పట్టణములలో ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదలు, అన్నీ ఆపదలే. చూసారండి, మనం కొద్ది ఆపద కూడా తట్టుకోలేవు. నువ్వు చిన్న ఆపద కూడా వచ్చేస్తూ ఉంటారు. దేవా నువ్వేనాయన దిక్కు లేని వాడికి దేవుడు దిక్కంట. కొద్ది ఓర్చుకోలేవా? ఆపదలలోనూ కపట సహోదరుల వల్ల ఆపదలు. కపట సహోదరులు కూడా ఉంటారండి బాబు, చాలా డేంజరు. కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ, ప్రయాణములతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇవి చాలు అనుకుంటా, చాలా ఉన్నాయి కానీ మచ్చుకి ఇవి చాలు అనుకుంటా అంటున్నాడు. ఏమండి, నిజంగా వీటిలో నువ్వు ఎన్ని భరించగలుగుతున్నావు చెప్పు అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు నేను ఇన్ని భరించా, నువ్వెన్ని భరిస్తున్నావు? పౌలు గారి యొక్క స్టేట్మెంట్ చూసారండి. నా స్టేట్మెంట్లో ఇన్ని ఉన్నాయి, కానీ నువ్వెన్ని భరించగలుగుతున్నావు, ఎన్నిటిని సహించగలుగుతున్నావు? ఎంత సహనము, ఎంత ఓర్పు ఉండకపోతే పౌలు గారు ఇన్నిటిని భరించుంటాడు. మీరు బాగా గమనించాలి. అంతే కదండి. వచ్చేటప్పుడు టైర్ పంచర్ అయిందంటే స్వాహా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రేయర్లకు రారేగా. నేను అనుకుంటానే ఉన్నాను పంచర్ ఏదో శకునం తగులుతుందని, ఇంక మనం ఊరు దాటు వెళ్ళకూడదు ప్రేయర్లకి. మరి అసలు పౌలు గారు చూడండి, సహోదరుల ఆపదలు, ప్రయాణముల ఆపదలు, కపట సహోదరుల ఆపదలు, సముద్రంలో ఆపదలు, అన్నీ ఆపదలే. చిన్న ఆపదను సహించలేవు నువ్వు? జలుబును కూడా సహించలేరు. జలుబు అండి అసలు రాలేనండి. చెవులు పనిచేస్తున్నాయిగా, కాళ్ళు పనిచేస్తున్నాయి, వచ్చి కూర్చోవచ్చుగా. మన సాకులన్నీ ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. అన్ని సాకులు సంబంధం లేని సాకులు. ఆదివారం జ్వరం వచ్చేటట్టుగా ఉందండి అని శుక్రవారం చెప్తాడు. ఇంకా 2 రోజులు ఉందిగా, జ్వరం వచ్చేటట్టుగా ఉందంట. తెలివితేట, అది తెలివితేటలు అంటారు కదండి వీటిని. నష్టం ఎవరికి? నీ ఆత్మకు నువ్వే నష్టపరుచుకుంటున్నావు. కనుక దేవుడి దగ్గర ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. దేవుడి దగ్గర నమ్మకంగా ఉండండి. అదే అంటున్నాడు, నేను ఎంత సహించానో నా సహనంలో అసలు నీవేం సహిస్తున్నావు అని పౌలు గారు మన ముందు పెట్టాడండి కొరింథీ పత్రికలో. అని ఎన్ని గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. నిజంగా ఎంత సహనము, ఎంత ఓర్పు ఉండకపోతే పౌలు గారు ఇన్నిటిని భరించుంటాడు. ఒకసారి మీరు గమనించాలి. నిజంగా ఏమండి, ఆరాధన ఎన్ని గంటలకి? 12 గంటలకి. మనం వచ్చేది ఎన్ని గంటలకి? ముందు వెళ్తే ఎవరు రారు కదా, అంత ఓపిక లేని సహనం మనకి. వెయిట్ చేయాలి కదా ఒక అరగంట, అంతే కదండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి బాబు సంఘాల్లో. కొంతమంది కాల్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటారు, అందరూ వచ్చారా, అయితే మేము బయలుదేరుతున్నాం. సంఘాలు అండి బాబు, నేను ఒకళ్ళ నుంచి పర్టికులర్గా నేను అంటలేదు. క్రైస్తవ సంఘాలు అన్నింటిలో కూడా ఇలాగే ఉంది. పలహారాలు పెట్టేటప్పుడు వెళ్తాం, ఆఖరి ప్రేయర్ చేసేటప్పుడు వెళ్తాం. ముందు వెళ్ళి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో సహించుతూ అన్నిటిని ఓర్చుకుంటూ చక్కగా నేర్చుకునేటటువంటి స్వభావాలు నిజంగా మనకి ఎప్పటికి రావాలంటారు కదా. సహించిన వారే ధనిలగుచున్నాము కదా. నిజంగా కొరింథీలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, త్వరగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి పౌలు గారు తిమోతికి 2 పత్రికలు రాశాడండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని. క్రైస్తవుడు అంటేనే పోరాటం అండి బాబు. క్రైస్తవుడు అంటేనే పోరాటం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. మంచి పోరాటం పోరాడి తిని. నేను ఇప్పుడు సహనాన్ని కోల్పోయినోడు పోరాటం చేయలేడు.
మధ్యలోనే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. సహనాన్ని సహించినటువంటి వాడే పోరాటాన్ని డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్ళిపోతాడు. అదే పౌలు గారు చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక మీదట నాకు ఒక కిరీటం ఉంచబడింది సంఘములో విశ్వాసి. నీ విశ్వాస ప్రయాణములో నువ్వు ఒకవేళ విసిగిపోతున్నావేమో, మంచి పోరాటంలో నువ్వు విసిగిపోతున్నావేమో, జాగ్రత్త అని చెప్తున్నాడు. జాగ్రత్త అంటున్నాడు. సంఘములో నువ్వు ఏ విషయంలో విసిగిపోతున్నావు? ఏ విషయంలో విసిగిపోతున్నావు? మంచి పోరాటం పోరాడుతున్నామా? గమనించారండి. మనం అసలు మన పోరాటాలు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఏమండి, పాట ఇవ్వలేదని చెప్పి పోరాటాలు. నాకు అసలు పాట కూడా ఇవ్వలేదండి మా మొట్ట వాళ్ళకి. అంచేపు వాళ్ళే పాడుకున్న పాట ఇవ్వలేదని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఇచ్చినటువంటి ధనం కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, ఏదైనా కూడా పేరు చదవలేదని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత సహనం లేదా నీకు? దేవుడి దృష్టిలో పడుతున్నావు కదా. ఒకళ్ళు చదివేంటి, చదవకపోతే ఏంటండి బాబు పేరు? అసలు పేరు చదవాలన్నటువంటి ఆలోచన తీసుకొచ్చిందే సంఘంలో వీళ్ళే, నాయకులే. మరి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చదవాలి, లేకపోతే ఆడు ఊరుకోండి. మళ్ళీ వీళ్ళల్లో 10 ఇచ్చినోడు చదివి సావరు. మళ్ళీ మినిమం మరి గాంధీ గారి నోటు ఉండాలి. ఏమండి, చదివించుకున్నామంటే నీకు పరలోకం రాదని మత్తయి సువార్తలో చెప్పేసాడు ఆల్రెడీ. ఆ స్టేట్మెంట్ మీకు తెలియదు. ఎవరైతే సంఘంలో ఇచ్చినటువంటి దానికి బోర్ ఊదించుకున్నారో, బోర్ అంటే అనౌన్స్మెంట్ చేయించుకున్నారో పబ్లిక్లో, అయితే నీకు పరలోకంలో నీకు స్థానం లేదని చెప్పేసాడు ఆల్రెడీ. సీక్రెట్. పరలోకం లేకపోతే లేకపోయింది, కానీ ఇక్కడ మాకు కొంచెం కనపడాలి నాయన, మాకు ఊదించంటున్నారు. ఇవి సంఘాల్లో ఇటువంటి పరిస్థితులు. నిజంగా పౌలు గారు నిజంగా ఎంత సహించే విషయంలో చూడండి. మనం వేదిక మీదకి పిలవలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరికీ సేవలో కప్పారు కదా, నాకు ఎందుకు సేవలో కప్పలేదు? నేను కూడా ఒక పనిలో ఉన్నాగా. శాలువ గొప్పలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. శాలువ గొప్పతాం నాయన అని పౌలు బర్నబా దగ్గరికి వస్తే పౌలు బర్నబాలు ఏం చేశారు ఆ రోజు? లాస్ట్ వీక్ మేము మీలాంటి నరులమే అని పారిపోయారు. ఇప్పుడేమో ఫీల్ అవుతున్నారు. నువ్వు సహించే విషయం గురించి మాట్లాడాలి. ఇక మరి సహించిన వాళ్ళైతేనే మేలు పొందుకుంటారు. ఆ మేలు పరలోకం. ఇప్పుడు మనకి పరలోకం. ఇప్పుడు లోకంలో అధికారాలు మనకు రావు, ఇప్పుడు పరలోకంలో వచ్చేది. ఎన్ని గొప్ప మాటలు. కనుక నీ సహనానికి ఇప్పుడు ఏం దాచిపెట్టాడు? కిరీటం. సహించిన వారికైతే కిరీటం అండి. సహించిన లేనటువంటి వారి కిరీటాలు లేవు. ఆ కిరీటం ఎక్కడుంది ఇప్పుడు? దాచబడి ఉన్నది పరలోకంలో. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. చూడండి, చూసారా? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నీకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ ఆ కిరీటాన్ని అనుగ్రహించును. కిరీటం కావాలా? అయితే సహించు. అంటే పరలోకం. మాకు పరలోకాలు వద్దు, ఏమొద్దు నాయన అని అనుకుంటే సహించాలని అవసరం లేదు, భరించాలని అవసరం లేదు, బయటపడిపోతూ ఉంటారు ప్రతిదానికి. అయితే నువ్వు వెళ్ళేది నరకానికి. పిలిపిలికి రాసినటువంటి పత్రిక, దానికి ముందు యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం. కనుక ఈ బహుమానం మనకు కావాలంటే ఏం చేయాలి? మనం భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. అన్ని విషయాల్లో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందినను, యేసు ప్రభువుల గురించినటువంటి ప్రవచనం ఇది. అతడు దౌర్జన్యము నొందినను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఇన్ని జరిగినా కూడా ఏం చేయలేదంటే యేసు ప్రభుల వారు సహించాడే తప్ప నోరు తెరవలేదు, తిరగబడలేదు, మాటకు మాట అనలేదు. చూసారండి ఎంత గొప్ప మాట్లాడే బాబు. 53వ అధ్యాయం మొత్తం యేసుప్రభుల గురించి ప్రవచనమే. యేసుప్రభుల గురించిన వారి ప్రవచనమే. బాధించిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అంటే సహించాడు. మన పాపముల నిమిత్తము ప్రభుల వారు సహించాడు. అలా సహించటం వల్ల ఏమొచ్చుద్ది? మేలొచ్చుద్ది. మరి యేసు ప్రభుల వారికి దొరికిన మేలేంటి? మరి
సహించడం వల్ల యోసేపు గారికి ఏం దొరికింది? అధికారం దొరికింది. మరి ఇప్పుడు సహించడం వల్ల యోబు గారికి ఏం దొరికింది? 2 రెట్ల ఆశీర్వాదం దొరికింది. ఇప్పుడు సహించడం వల్ల యేసు ప్రభుల వారికి ఏం దొరికింది? ఒకసారి బైబిల్లోనే చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏం దొరికిందో చూద్దాం. నోరు తెరవలేదుగా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. సహించటం వల్ల ప్రభుల వారికి దొరికినటువంటి ఒక మంచి విలువైనటువంటిది ఏంటో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఎందుచేతను సహించాడు కాబట్టి, తగ్గించుకున్నాడు కాబట్టి, పైన తగ్గించుకున్నానని ఉంటుంది, విధేయత పొంది తగ్గించుకున్నానని ఉంటుంది. అందుచేతను సహించుకున్నాడు కాబట్టి పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామములోనే వాంగాలి. ఏ మేలు పొందుకున్నాడండి ప్రభుల వారు. 3 లోకాల్లో ఉన్నవారు అందరూ మోకాళ్ళు వేయాలి ఎవరి ముందో. ఇది మేలు. సహించటం వల్ల ఎంత మేలు పొందుకున్నాడు చూసి. ఎవరైనా కూడా లాస్ట్కి ప్రేయర్ క్లోజ్ చేసిన వెంటనే ప్రేయర్ ఏ నామములో ప్రేయర్ చేయాలి? ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడగాలి. అలాగాని లెటర్ నా దగ్గరికి రాలేదనుకో, నా కొడుకు ద్వారా ఆ లెటర్ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే సహించాడు కాబట్టి నేను ఈ వర్క్ ఇదిగో ఈ యొక్క 3 లోకాలని మొత్తం హ్యాండ్ ఓవర్ చేశాను. సహిస్తే ఎంత మేలు పొందుకుంటున్నాం మీరు గమనించాలి. సహించటం వల్ల ఏంటి ఈ ఖ్యాతి, ఈ పేరు ప్రతిష్టలు యేసు ప్రభుల వారికి ఎలా వచ్చినాయి అంటారు? కేవలం సహనం, కేవలం ఓర్పు, కేవలం నోరు తెరవలేదంటండి బాబు. భరించాడు, ఓర్చుకున్నాడు. అతని శరీరాన్ని నలగగొట్టినను, బాధించినను నోరు తెరవలేదు. గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని వలే. ఏమంటే ఒక గొర్రె కసాయివాడు కోస్తాడని తెలుసు, కానీ గొర్రె ఎలా వెళ్తుంది? చక్కగా వాడేమిటని వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఆకులు అలములు కూడా పెడుతూ ఉంటాడు. ఇది పెంచుకోవటానికి కాదు, అది అర్థమవుతుంది ఏం చేయటానికి. అలాగే యేసు ప్రభులు వారు నిజంగా అండి మన కోసం ఎంతగానో భరించాడు. నోరు తెరవలేదంట. అంటే క్రీస్తు యేసులకి ఉన్నటువంటి మనసు మనం కూడా కలిగి ఉండటం అంటే శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, వేదనలోనూ, ప్రార్థనలోనూ, యాచనలోనూ వాటన్నిటినీ కూడా 33.5 సంవత్సరాల్లో ఎలా భరించాడో మనం కూడా అలా ఓర్చుకోవటం వల్ల, భరించటం వల్ల, ప్రతిదానికి నోరు లెగటం వల్ల, నోరు సైలెంట్గా ఒక ప్లాస్టర్ వేసుకుని కూర్చోవటం వల్ల మనకు కూడా ఒక మేలు ఉందండి. ఆ మేలు ఏదో కాదు, నిత్య జీవము. ఆ మేలుకు దూరం అవ్వద్దు ప్రియమైన దేవుని వారలారా. ఆ మేలుకు దూరం అవ్వద్దు అని చెప్తున్నాడు. మేలుకు దూరం అవ్వద్దు అని అంటున్నాడు. చూశారండి, సహించిన వారు మంచివారు ఎవరినైనా సహిస్తారు, కానీ పాపుల కోసం కూడా సహించాడు కదండి. మంచివాళ్ళు అంటే ఎవరైనా సహిస్తారు, కానీ యేసు ప్రభులు వారు పాపుల కోసం వచ్చి సహించాడు. మనం పాపులం ఒకప్పుడు. ఇప్పుడు ఏదో బయటపడ్డామని బిల్డప్లు కూడా ఇవ్వకూడదు మనం. అది దేవుని కృప వలన పొందినదే కానీ మన క్రియల వలన దొరికినది మాత్రం అది కాదు. అది దేవుని వరమే అని అంటున్నాడు. నీవు సహించగలుగుతున్నావా? ఇంత విన్నటువంటి మనము, క్రీస్తు నమ్ముకున్నటువంటి మనము, నీవు సహించగలుగుతున్నావా? ప్రశ్న వేస్తున్నాడు ఇప్పుడు దేవుడు. నీవు సహించగలుగుతున్నావా? మరి యేసు ప్రభులు వారు సహించారు, యోబు గారు సహించారు. ఏమంటే యోసేపు సహించాడు, మృదుకై ఓర్చుకున్నాడు, భరించాడు కదండి. సహించిన వారు ఇలా ధనులైపోతున్నారు. నీవు సహించగలుగుతున్నావా? నీ పక్కన ఉన్నటువంటి వారిని సహించగలుగుతున్నావా? సంఘంలో ఉన్నటువంటి వారిని సహించగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని సహించగలుగుతున్నావా? బాగా గమనించాలి. నీ గ్రామంలో ఉన్న వారిని సహించగలుగుతున్నావా? నీవు సహించి, భరించి, ఓర్చుకుంటే ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు, చేరుకోగలుగుతావు. కనుక సహించినటువంటి యేసు గొప్పవాడైపోయాడు. సహించినటువంటి ఏమైపోయాడు? ధన్యుడైపోయాడు. సహించినటువంటి యేసోబు ఏమైపోయాడండి? అసలు చాలా గొప్పవాడైపోయాడు. చివరిగా ఒక వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీ సహనమును 4:5 4:5
మీ మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి. నీ సహనాన్ని తెలియబడాలా వద్దా? తెలియబడాలా, బయటపడాలా? నీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి. కనుక ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. జాగ్రత్త. సహనాన్ని కోల్పోయావా, ప్రభు వచ్చేస్తాడు. ప్రభు రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. సహనంతో ఉన్నావా, పట్టుకుపోతా. సహనాన్ని కోల్పోయావా, తీసుకెళ్ళి నరకంలో దొక్కేస్తా. సహనంకి ఫైనల్గా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇది. సహనం ఎంత, అదిగో సహనానికి ప్రభు రాకడికి సంబంధం ఉంది చూడండి. సహనానికి ప్రభు రాకడికి సంబంధం ఉంది చూసారా? అంటే ఆత్మీయ జీవితానికి సంబంధించింది అన్నమాట ఈ సహనం. జాగ్రత్త. సహించగలుగుతున్నావా, భరించగలుగుతున్నావా, ఓర్చుకోగలుగుతున్నావా? ఇప్పుడు నీ మటుకు నువ్వు నేను కరెక్ట్గా ఉన్నానంటే కుదరదు. ఇది సకల జనులకు తెలియబడనివ్వు. సకల జనులకును తెలియబడనివ్వుడి. నీ సహనం నీ భార్యకు, నీ సహనం నీ పిల్లలకు, నీ సహనము నీ ఆత్మీయులకు, నీ సహనము నీ ఫ్యామిలీకి తెలియాలి ముందు. చూసారండి ఎంత నీ సహనము. ఇగో వీటన్నిటికి మించి నీ పరలోకపు తండ్రికి తెలియాలి నువ్వెంతగా సహిస్తున్నావా. నువ్వంటే కష్టం అంటాడంటే ఎటు కుదురుద్ది? ఆయన ప్రేయర్లోప్పుడు అలా ఉంటాడు కదండి. వీడప్పుడు అసలు ఎంత ఓర్పు లేదండి బాబు ఆయనకి. ఇలాంటి సాక్ష్యాలు ఉంటాయి మనయన్ని. కనుక సహనము జాగ్రత్త. సహనానికి యేసుప్రభు రాకడకు సంబంధం. రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నీ చావు మాత్రం ఎప్పుడు వస్తుందో కదా మాత్రం ఈరోజు రావచ్చు, క్షణంలో రావచ్చు, గంటలో రావచ్చు. ఆ రోజు నీకు ఇచ్చే కొలమానం ఏంటో తెలుసా? ఎంతవరకు నువ్వు సహించావో. కుమారుణ్ణి నిలబెడతాడు కొలమానంలో. తన కుమారుణ్ణి, రక్షకుణ్ణి, మనవుల్ని నిలబెడతాడు. ఈ రెండింటిని టాలీ చేస్తాడు. కుమారుల్లో ఉన్న సహనం నీలో ఉందా? నా కుమారుల్లో ఉన్నటువంటి విశ్వాసం నీలో ఉందా? నా కుమారుడు యాచనలు, ప్రార్థనలు, కన్నీళ్లు 33 సంవత్సరాలు భరించాడు, ఓర్చుకున్నాడు. నువ్వెంత ఓర్చుకున్నావు? నువ్వెంత సహించావు? సహించగలుగుతున్నావా? సహోదరులను సహించగలుగుతున్నావా? తోటి విశ్వాసాలను సహించగలుగుతున్నావా? సంఘంలో సహనం కలిగి బ్రతుకుతున్నావా? గ్రామంలో సహనం కలిగి బ్రతుకుతున్నావా? సకల జనులకు తెలియజేయమన్నాడు కదా. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక వచనాన్ని మనం కదిలించాం, ఒక వచనాన్ని మనం ఛేదిస్తే ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి చూడండి. యాకోబు 5:11 ఇప్పుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆ వచనంలో ఉన్నటువంటి సారాంశమే ఈరోజు మనం విన్నటువంటి సందర్భం. యాకోబు 5:11 సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా. అర్థమయ్యి ఉండాలి ఇప్పటి వరకు మనం విన్నటువంటి మాటలను బట్టి. సహించిన వారిని ధన్యులైపోయారు, ధన్యులగుచున్నాము కదా. మరి మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలి, కనికరము గలవాడనని మీరు తెలుసుకోండి. మీరు కూడా అలా తెలుసుకొని యేసు లాంటి ఉన్నతమైన స్థితి, యేసు ప్రభు లాంటి గొప్ప క్యారెక్టర్ కదండి. హామాన్ క్యారెక్టర్ పొరపాటుగా కూడా ఇప్పుడు సంఘంలో ఉందంతా హామాన్లే కదండి. సమాజంలో ఉన్న యూత్ అంతా కూడా సంసోన్ లాంటి క్యారెక్టర్ కలిగి ఉంది. దీనికంటే చచ్చిపోవటం మేలు. వెళ్ళిపోదామా? అటాచ్మెంట్ పెట్టుకుంటారు, అది సక్సెస్ అవ్వదు, క్లోజ్, ఫ్లెక్సీలు ఎక్కేస్తారు. చేతికొచ్చిన కొడుకు తల్లిదండ్రులకు ఉపయోగపడలేక, ఇంతగా పెంచినటువంటి దేవుడికి అంతకన్నా ఉపయోగపడక చివరికి ప్రాణాల మీదకి వస్తుంది. చూసే సహనం నీ కొంపముంచడానికే తప్ప ఎందుకు? అది ఓర్చుకోగలిగితే భరిద్దాం ప్రేమైన దేవుని వారలారా. అది ఎవరి వల్లన్నా కావచ్చు, అది కావాలని కూడా కావచ్చు, మన మీద కుట్ర బన్నినా కూడా. ఏ తప్పు చేయనటువంటి యోసేపు సహించాడు. 2 సంవత్సరాలు ఏం చేశాడు? జైల్లో భరించాడు తప్ప. కనుక ఒకవేళ నీ తప్పు లేకపోవచ్చు, ఓర్చుకో. ఒకవేళ నీ తప్పు లేకపోవచ్చు, నువ్వు సహించు, నేను సహిస్తాను, నువ్వు భరించు, నేను భరిస్తాను. అందరం కలిసి యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకుని బ్రతుకుదాం, భరిద్దాం. ఆ యేసు ప్రభు యొక్క రక్తమే ఈరోజు మన ముందుంది. ఆ యేసు ప్రభు యొక్క శరీరమే ఈరోజు మన ముందు. ప్రభు రాకడకు సిద్ధమవుతున్నటువంటి మనము ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రొట్టె, ఆ శరీరాన్ని, ఆ యొక్క రక్తాన్ని మనము ఆనందంగా తీసుకుని ఆచరణగా కాకుండా హృదయపూర్వకంగా ఈ రోజు నుంచి ఆ యొక్క రక్తము నీ యొక్క ఒంటిలోనికి వెళుతున్న ప్రతి నరాలు ప్రాగుతున్న ప్రతిసారి నీకు నెలకు 2 సార్లు అందుతుంది కదా.
నెలకి 2 సార్లు అందుతుంది కదా! మరి కనుక అందుతున్న ప్రతిసారి నీకు అర్థమైపోవాలి. యేసు ప్రభువు లాంటి సహనం నాలో జనరేట్ అవుతుందా లేదా? ఒకవేళ